ఆ కృషి ఇవాళ కీలక మైలురాయిని చేరేందుకు ముఖ్య కారణం అంటూ ఈ వార్త క్యారీ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూపుకు అభినందనలు. ఎయిర్పోర్ట్ బైపాస్ ప్రాజెక్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుంది అంటూ ఈ వార్త క్యారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తాము 18 నెలల్లో పూర్తి చేసామంటున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టు తన హయాంలోనే సగం పైగా పూర్తయినట్లుగా 960 కోట్లు కేటాయింపు చేసి ఖర్చు చేసి అప్పుడే ప్రారంభమైనట్టుగా జగన్ చేసినటువంటి కామెంట్ కావచ్చు, దానికి సంబంధించిన పోస్ట్ ముఖ్యంగా ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. దానికి సంబంధించినటువంటి వార్తని ఇవ్వడం జరిగింది. జగన్ విజన్ దట్ ఈస్ భోగాపురం అంటూ ఈ వార్తని ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం అన్ని అనుమతులు సాధించి 2023 మే 3న వైఎస్ జగన్ శంకుస్థాపన అంటూ ఈ వార్త క్యారీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన టాపిక్లో ఇదే ఉండబోతుంది. గంజాయి కూటమి అంటూ మరో వార్తను కూడా ఈ సాక్షి క్యారీ చేయడం జరిగింది. ఈరోజు మనతో ఈ టాపిక్లో పాల్గొనడానికి కొంతమంది నా మేధావులు అదేవిధంగా నాయకులు కూడా వచ్చున్నారు. దానికి సంబంధించి ఈరోజు కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వారు వచ్చున్నారు. సార్ వెల్కమ్ టు యూ సార్, గుడ్ మార్నింగ్. అదేవిధంగా అజయ్ వక్కంటి ఈయన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, వీరు కూడా వచ్చున్నారు. సో సార్ వెల్కమ్ టు యూ బోత్ ఆఫ్ యూ సార్. సార్ కోటేశ్వరరావు సార్ చెప్పండి, ఇంతకీ భోగాపురం ఎవరి హయాంలో మొదలైంది, ఎవరితో మొదలవుతుంది, ఎవరితో పూర్తవుతుంది, ఎవరు ప్రారంభిస్తారు, ఏం జరగబోతుంది, ఏది వాస్తవం? భోగాపురం కావచ్చు లేదా మరొక ప్రాజెక్ట్ కావచ్చు, ఒకరి హయాంలో శంకుస్థాపన జరిగితే లేదా ఒకరి హయాంలో అనుమతులు సాధిస్తే ప్రభుత్వాలు మారినప్పుడు మరొకరి హయాంలో వాటిని పూర్తి చేస్తారు. అది అందరికీ తెలిసినటువంటి ఏ ప్రాజెక్టుకైనా అదే ఉంటుంది. భోగాపురం అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు హడావుడి చేశారు, అప్పుడేమీ జరగలేదు 2014, 2019 మధ్య. అదొక వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి కొంత కదలిక వచ్చింది, శంకుస్థాపన కూడా చేశారు. ఆ చేసినటువంటి దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో పూర్తి చేసింది. అందువల్ల ఏదైనా ప్రాజెక్టులు ఏవైనా అలాగే ఉంటాయి. ఇప్పుడు దానికి ఒకళ్ళ క్రెడిట్ లేకపోతే ఇంకొకళ్ళ క్రెడిట్, ఇప్పుడు ఎవరి క్రెడిట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు పెట్టి కాదు కదా, జనం సొమ్ముతోటి. అందుకని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి అలాగే ఉంటాయి. దానికి ఇది మాదే క్రెడిట్, మేమే చేసాము, మేమే ఘనత అంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ అది వాస్తవం కాదనేది నేను అభిప్రాయం. ఎవరైనా బాధ్యత పూర్తి చేయాలి, పూర్తి చేశారు. దానికి క్రెడిట్ మాదే అంటే ఎవరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలైన క్రెడిట్ నాదే అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరు చూపిస్తారు? వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన జరిగింది లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చింది, వాస్తవం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఓకే, రైట్ సార్. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరనుంది ఈ ప్రాజెక్ట్ వల్ల అనేది ఒక్కొక్కసారి ఏం చెప్తారా? ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి విమానాశ్రయంలో యాక్టివిటీస్ అన్నింటినీ నిలిపివేసి భోగాపురానికి తరలిస్తారు. జరిగేది అదే కదా. మరి విశాఖపట్నంలో కోల్పోయేటువంటి ఉపాధి లేకపోతే వాణిజ్యం అనేటువంటిది అది భోగాపురానికి వస్తుంది. అందువల్ల ఆ ఉపాధి లేదా వాణిజ్య విషయాల్లో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి రావడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం తప్ప కొత్త ఉపాధి అనేటువంటిది జనరేట్ అవుతుందా అనేటువంటి ప్రశ్న. అందుకని ఇప్పుడు ప్రారంభం అయిన తర్వాత నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అదనంగా వచ్చేది ఏమిటంటే ప్రయాణికులకి జేబులకి చిల్లులు పడతాయి. ఎందుకని భోగాపురం నుంచి విశాఖపట్నానికి లేదా సరే ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి దగ్గరే అనుకోండి, విశాఖపట్నానికి ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వాళ్ళకి అదనంగా క్యాబ్ ఛార్జెస్ అదనంగా పడతాయి, ఇతర ఖర్చులు అదనంగా పడతాయి. అందువల్ల విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకేమో గతంలో ఆటోలోనో లేకపోతే స్వల్ప దూరం వెళితే సరిపోయేది. అదే శ్రీకాకుళం వాళ్ళకేమో విజయనగరం వాళ్ళకేమో కొంచెం దూరం. ఇప్పుడు విజయనగరం వాళ్ళకి దగ్గర అవుతుంది, శ్రీకాకుళం వాళ్ళకి కొంచెం దగ్గర అవుతుంది, విశాఖపట్నం వాళ్ళకి అదనపు భారం పడుతుంది. కానీ ఉపాధి అనే దానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న ఉపాధి ఏమిటి,
ఇది ఇట్లాగే ఉంటుందా, లేకపోతే భోగాపురంలో కొత్తగా ఉపాధి వస్తుందా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి మనకి సాధికారికంగా. ఇదిగో ఇంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు, ఇప్పుడు అదనంగా ఇది వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తే తప్ప మనకు వాస్తవాలు తెలియదు. రైట్. కానీ రామ్మోహన్ మీడియా నాయుడు నిన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో కొన్ని వాక్యాలు గమనిస్తే స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయం, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అది మనం అధికారికంగా తీసుకోలేమా? ఆహారోత్పత్తుల ఎగుమతులు అంటే విమానాల్లో ఎగుమతులు చేస్తారా? ఎంత ఎంత మేరకు చేస్తారు ఆహారోత్పత్తుల ఎగుమతుల్ని? ఓకే. ఆహారోత్పత్తులు అంటే ఇప్పుడు విమానాల్లో చేస్తే అది గిట్టుబాటు అవుతుందా? ఓడల్లో చేస్తారా, విమానాల్లో చేస్తారా? నాకు తెలిసినంత వరకు విమానాల్లో ఎవరు ఆహారోత్పత్తుల్ని చేసి విదేశాలతోటి పోటీ పడి చేసేటువంటిది ఉండదు. ఏదన్నా స్వల్పంగా కొన్ని చిన్న చిన్న వస్తువులు అట్లాంటివి ఏమైనా చేస్తారు తప్ప ఏ వస్తువులైనా ఎగుమతి చేసేటువంటిది ఓడల్లోనే చేస్తారు. ఆల్రెడీ విశాఖపట్నంలో రేవుపట్నం ఉంది, ఓకే. అక్కడి నుంచి చేస్తారు. ఇప్పుడు ఓకే. బియ్యం ఎగుమతి చేయాలంటే ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం వచ్చింది కనుక బంగ్లాదేశ్కో లేకపోతే మరొక దేశకో విమానాల్లో చేస్తారా? చేయరు కదా, ఓడల్లోనే చేస్తారు. ఓకే. రైట్ సార్. ఉపాధి కల్పనకి సంబంధించి అంటే యువతకు ఉపాధి ఖచ్చితంగా దొరుకుతుంది అంటున్నారు. దానికి సంబంధించి ఏమనొచ్చు మనం? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు విశాఖపట్నంలో పోయేటువంటి ఉపాధి భోగాపురంలో వస్తుంది, ఓకే. అంతే కదా. మరి విశాఖపట్నంలో యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేస్తారు కదా, అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాన్ని. ఓకే. లేదా లిమిటెడ్ గా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. అవును. గతంలో అక్కడ అనేక మందికి ఉపాధి ఆహారం అంతా ఉండేది. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ దేనికి ఉపయోగిస్తున్నారు? కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగిస్తున్నారు. మొత్తం అంతా శంషాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అదే విధంగా విశాఖపట్నం నుంచి భోగాపురానికి అవుతుంది. ఓకే. రైట్ సార్. ఆ మార్పు తప్ప అదనంగా ఎంత మేరకు వస్తుంది అనేటువంటిది మరి ఇప్పుడు రంగుల కళలు చూపిస్తున్నటువంటి వాళ్ళు రేపు నిజంగానే ఇప్పుడు జూన్లోనో జూలైలోనో ఎప్పుడో ప్రారంభం అవుతుంది కనుక అప్పుడు ఇక్కడ జరిగినటువంటి కోల్పోయిన ఉపాధి ఏమిటి, అక్కడ పెరిగినటువంటి ఉపాధి ఏమిటి అనేటువంటి చూడాలి. అయితే ఎంతసేపటికి ప్రభుత్వ పెద్దలు, గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇప్పుడు పెద్దలు కానీ చూడండి రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. రియల్ ఎస్టేట్ మరి కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రాంతాల్లో వచ్చిన చోట పెరుగుతుంది, అది న్యాచురల్ కోర్స్. అది ఇక అదే మేము సాధించిన అభివృద్ధి రియల్ ఎస్టేట్ పెరుగుదల కూడా అని ఎవరైనా చెప్పుకుంటే అది వాళ్ళ ఇష్టం, అది జనం తెలుసుకుంటారు. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాని భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల వనగూరేటువంటి లాభాలు ఏముంటాయి? అదే నేను చెప్తున్నా, ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి దాన్ని భోగాపురానికి షిఫ్ట్ చేశారు. కొత్తగా ఏమి వస్తుంది విశాఖపట్నానికి? మరి ఇంతకు ముందు కూడా పర్యాటకం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కొత్తగా విమానాలు ఏమొస్తాయి? ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ ఉంటది, అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఏమన్నా ధరలు ఏమన్నా తగ్గుతాయా? భోగాపురానికి తరలించినందువల్ల విమాన ఛార్జీలు ఏమన్నా తగ్గుతాయా? ఓకే. ఏం తగ్గవు. నేను అందుకే ప్రయాణికులకి ఇంకా విశాఖపట్నం ఎక్కువ మంది విశాఖపట్నానికి వస్తారు, ఆఫీసులు కావచ్చు లేదా ఇతరత్ర వాటికి. వాళ్ళ మీద ఇంకా అదనపు భారం పడుతుంది తప్ప వాళ్ళకేమి తగ్గేదేమి ఉండదు కదా, ఆ రీత్యా చూసుకున్నప్పుడు, ఎకనామిక్స్ చూసుకున్నప్పుడు. అందుకని ఏం పెరుగుతుంది ఉపాధి అంటే క్యాబ్ డ్రైవర్లు లేకపోతే ఆటో డ్రైవర్లు, వీళ్ళకి కొంత ఉపాధి పెరిగే మాట వాస్తవం. రైట్ సార్. మన అజయ్ వక్కంటి ఉన్నారు, తెలుగు యువత అధికార ప్రతినిధి. చెప్పండి, ఇది ఎవరి క్రెడిట్ అంటారు మీరు? కళ్యాణ్ కృష్ణ గారు, మీకు, కోటేశ్వరరావు గారికి, వైకే టీవీ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. ఇది క్రెడిట్ కాదు కళ్యాణ్ కృష్ణ గారు, రాష్ట్ర అభివృద్ధి. 2014 నుండి 19 మధ్య రాష్ట్రం నుండి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటుంది. 14 నుండి 19 మధ్య భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుమతులు తీసుకురావడం జరిగింది, ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ ల్యాండ్ పూలింగ్ అడ్డుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఓకే. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని తాత్సారం చేస్తూ 2023లో మళ్ళీ అతను అదే భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేశాడు. ఓకే. దానికి ఈ రోజు నేనే అనుమతులు తెచ్చాను, నేనే ఖర్చు పెట్టాను, దానికి ల్యాండ్ పూలింగ్ చేసిన ఘనత నాకే దక్కుతుంది,
ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు నేను వేసిన విత్తనాలే అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే మాదిరి గూగుల్ వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు వైసీపీలో ఉన్న నాయకులందరూ సాక్షి ఛానల్ సాక్ష్యంగా కూర్చొని దాన్ని ఒక గోడౌన్ అన్నారు, దాని మూలాన అనేక రకాల ఇబ్బందులు వస్తాయన్నారు. పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు ఒక 15-20 రోజులు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావడం జరిగింది. ఓ ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ సంస్థ నేను స్వాగతిస్తా ఉన్నాను, ఆ సంస్థ రావడానికి కారణం నేనే అని మాట్లాడి. గతంలో ఇదే మాదిరిగా బొక్కన రాజేంద్రనాథ్ రెడ్డి కియా సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన లేఖ రాశాడని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధికి కారణం, ప్రతి సంస్థ తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈ రాష్ట్రంలో ఏ సంస్థ అయినా తీసుకొచ్చి శంకుస్థాపన చేసినా ప్రారంభించినా అది నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే జరిగింది. ఆయన శంకుస్థాపన చేసిన వాటిని అడ్డుపట్టడం, తిరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంస్థలకు ఇచ్చిన ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం, ఆ సంస్థల్ని బెదిరింపులకు గురి చేయడం, వారి దగ్గర నుండి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయడం, వాళ్ళ మాట వినకపోతే ఆ సంస్థలని ఈ రాష్ట్రంలో తరిమేసే ప్రయత్నం చేయడం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత 2019 నుండి 24 మధ్య. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి హోదాలో, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు, ఉద్యోగ కల్పన కానీ, స్థిరాస్తి వ్యాపారం కానీ, అదేవిధంగా ఆయన చెప్పిన ఆహారపు, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి కళ్యాణకృష్ణ. ఓకే, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి మడం తిప్పే వ్యక్తి కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నిత్యం అహర్నిశలో కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టే 2019లో మనం ఒక పనికిమాల నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైందని 2024లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అత్యంత మెజారిటీ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రకి ఎన్ని సంస్థలు, ఐటీ కావచ్చు, రెన్యూ పవర్ ఎనర్జీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంస్థలు ఉత్తరాంధ్రకు రావడం జరిగింది. రేపు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే అంతర్జాతీయంగా ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉత్తరాంధ్రకి రావడం జరుగుతుంది. గూగుల్ పూర్తయితే ఏ విధంగా ప్రపంచ దేశాలన్నీ వైజాగ్ వైపు చూస్తాయనేది రానున్న రోజుల్లో ప్రజలందరూ చూస్తారు కళ్యాణకృష్ణ గారు. ఈ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా సాగుతుందనేది నిన్న ఫోర్బ్స్ ఒక జాబితాలో వెలువరించడం జరిగింది. ఓకే, ఈ దేశానికి వచ్చిన పెట్టుబడులు అత్యధిక శాతం 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది కేంద్ర సంస్థలు చెప్పడం జరుగుతా ఉంది. ఫోర్బ్స్ జాబితాలో అది జరిగింది చెప్పడం. 25.5% ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయని. అంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిశ్రమలకి కేంద్రం అండతో ఏ విధంగా త్వరితగతిన అనుమతులు ఇస్తా ఉంది, కేంద్రం ఏ విధంగా అండగా ఉంది, ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు ఎన్ని వస్తున్నాయి, పోలవరం ఏ విధంగా పూర్తి కాబోతా ఉంది, అమరావతి పనులు ఏ విధంగా పరుగులు పెడతా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి పనికి మాలన ప్రభుత్వ పరిపాలనా సమయంలో కుంటుపడిన ప్రాజెక్టులన్నీ ఏ విధంగా శరవేగంగా పూర్తి చేసుకోవడానికి పనులు జరుగుతా ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు కళ్యాణకృష్ణ గారు. ఈ వైఎస్ఆర్సీపీ చేసేది, ఈ రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చినా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఏదైనా ఉద్యోగ కల్పన చేయబోతా ఉన్నా కాలడ్డు పెట్టే ప్రయత్నం, కోర్టుల్లో కేసులు వేసే ప్రయత్నం, కోర్టుల ద్వారా ముట్టికాయలు తినే ప్రయత్నం తప్ప వీళ్ళు రాష్ట్రానికి చేసిన కానీ చేయబోయేది కానీ ఏమీ లేదని చెప్పైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్ అజయ్, ఒక మాట చెప్పండి. సార్ ఒక మాట చెప్పడం జరిగింది, విశాఖపట్నం నుంచి భోగాపురంకి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఇది అక్కడే ఉన్న ఉపాధి ఇక్కడ ఉంటుంది, లేదంటే అక్కడ వాళ్ళు ఉపాధి కోల్పోతారని చెప్తున్నారు. సో అదే ఉపాధి ఇక్కడికి వచ్చినప్పుడు ఉపాధి పెరిగిందని మనం ఎలా చెప్పుకోవాలంటే ఉన్నదాన్ని పెరుగుతుంది అంటారు, మీరేమంటారు? కళ్యాణకృష్ణ గారు, ఎలా పెరుగుతుందని మేము చెప్తా ఉన్నామంటే, ఈ రోజు ఉత్తరాంధ్రకి క్యూ కడుతున్న అంతర్జాతీయ సంస్థలు, అది నిజమా కాదా? ఓకే, అంతర్జాతీయ సంస్థలు ఉత్తరాంధ్రలో నిర్మాణం జరిగినప్పుడు ఆ పారిశ్రామికవేత్తలు ఏ విధంగా వైజాగ్ రావటం జరుగుతుంది, విమానయానాలు ఏ విధంగా పెరుగుతాయి, అంతర్జాతీయంగా ఇన్ని సంస్థలు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది, ఉపాధి కలుగుతుంది అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చూడబోతా ఉన్నారు కళ్యాణకృష్ణ గారు.
ఎందుకంటే గతంలో 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఉత్తరాంధ్రకు వచ్చిన సంస్థలన్నిటినీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో తరిమేయడం జరిగింది. ఓకే. ఆ రోజు మీరు ఉపాధి కోల్పోయిందని చెప్పడం నిజమే కదా. 2019-24 మధ్య నిజంగానే ఉపాధి కోల్పోయింది. ఆ రోజు విమానాలు ఏ విధంగా తిరిగి అసలు ఈ రాష్ట్రానికి పారిశ్రామికతలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఉపాధి కోల్పోవడం జరిగింది. ఈ రోజు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రకి ఎన్ని పెట్టుబడులు పెడతా ఉన్నాయి పరిశ్రమలన్నీ, ఏ విధంగా ఉత్తరాంధ్ర క్యూ కడతా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి దిగ్గజ సంస్థలన్నీ ఏ విధంగా క్యూ కడతా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతా ఉన్నారు. ఆ విధంగా ఆ రోజు వాళ్ళు ఈ రాష్ట్రానికి వస్తారు కాబట్టి పెట్టుబడులు పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంది. కళ్యాణ్ కృష్ణ గారు. రైట్ సార్. కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పండి. ఇక్కడ జగన్ కామెంట్స్ గతంలో చేసినటువంటి కామెంట్స్ ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. ఈనాడులో కూడా ఒక మంత్రి కామెంట్లో అది చూడడం జరిగింది. సో బుర్ర లేని వాళ్ళే భోగాపురం కడతారు అనేటువంటి మాట జగన్ అని ఉన్నట్లయితే ప్రస్తుతం అదే విమానాశ్రయం ఏదైతే ఫస్ట్ ల్యాండింగ్ని అప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటి ఎక్స్పోస్ట్లో ప్రభుత్వాన్ని ఎక్కడ ఆయన అభినందించకుండా జిఎంఆర్ని ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో ఆ కాంట్రాక్టర్ జిఎంఆర్ని అభినందించడం జరిగింది. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పండి అజయ్, చెప్పండి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎంఆర్ కి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులని అవన్నీ ఆ రోజు జిఎంఆర్ నుంచి లాక్కోవడం జరిగింది. అజయ్ మీరు మాట్లాడుతారు, మిమ్మల్ని అడుగుతారు సార్ని ఒకసారి చెప్పండి. సార్ ఎనలైజ్ చేస్తారు. ఆ రోజు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ నుంచి లాగేసుకొని 2023లో శంకుస్థాపన చేసి ఈ రోజు మళ్ళీ జిఎంఆర్ ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా జిఎంఆర్ ఒక్కటే కట్టగలిగిందా? రైట్, అడుగుదాం ఒకసారి. సీనియర్ అనలిస్ట్ కాబట్టి కోటేశ్వరరావు గారిని ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి, ఆ కామెంట్ అంత హార్ష్ కామెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభినందించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడేం మాట్లాడతారో, లేకపోతే బుర్ర ఉండి మాట్లాడతారో, బుర్ర లేకుండా మాట్లాడతారో అనేటువంటిది మనం వివిధ సందర్భాల్లో చూసాం. అటువంటి మాటలు మాట్లాడటంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అనేక పార్టీల రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మరి వ్యవసాయం దండగా అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి సంగతి మనకు తెలియదా? మరి ఆయనే మళ్ళా వ్యవసాయం గురించి, లేకపోతే జీరో వ్యవసాయం గురించి, పాలేకర్ వ్యవసాయం గురించి. కళ్యాణ్ కృష్ణ గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. నాయుడు గారు వ్యవసాయం దండగా అనే మాట ఎక్కడ అన్నారు? ఒకసారి మీ దగ్గర క్లిప్ ఉంటే ఒకసారి నేను కూడా చూస్తాను. ఏ కాన్సెప్ట్ లో అన్నారు, ఏ కంటెంట్ లో అన్నారు, ఒకసారి ఆ క్లిప్ ప్లే చేయగలరా? అజయ్ చెప్పనండి, చెప్పాక మీరు మాట్లాడుతున్నారు. మనం వీఆర్ షేరింగ్ అవర్ ఒపీనియన్స్. వినండి అజయ్ కూల్. ఓకే సార్. అజయ్ వినండి. అజయ్ వినండి. మనము ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాము. మంది డిబేట్ లాగా మిగిలిన ఛానల్ లాగా కొట్టుకోవడం కాదు. సార్ చెప్పేది వినండి, దానికి మీ ఆన్సర్ ఇవ్వండి. నేను సార్ చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా ప్రతిదాన్ని. చెప్పనండి, కాదు మీరు మీ టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కోటేశ్వర కామెంట్స్ని మీరు ఆన్సర్ ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఓకే, నేను ఒక జర్నలిస్ట్గానే మీతో మాట్లాడతాను తప్ప మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఒక కోర్టులో నిలబెట్టి మాట్లాడలేదు కనుక కూల్, వినండి. ప్రతిదానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని పిలిచింది. ఎందుకంటే ఆ పర్టికులర్ దానికి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మిమ్మల్ని డిబేట్కి పిలిచాం. సార్ కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తున్నాను. డన్ సార్, ప్లీజ్ గో. ఇంట్రెస్ట్ అయితే నేను ఈ డిస్కషన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను చౌకబారుగా నేను ఇతరులతో ఆర్గ్యూ చేసేటువంటి వాళ్ళని కాదు. నేను గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ గో. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి, తప్పకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి. నేను చెప్పిన వాళ్ళు ఏదైనా ఉంటే భిన్నంగా చెప్పమానండి, అంతేగాని మధ్యలో క్రాస్ టాక్ ఏంటి? ఏం సంస్కారం ఇది? ప్లీజ్ గో హెడ్, మీరు కంటిన్యూ చేయండి. కోటేశ్వరరావు గారు, మీరు ఆవేశం కొంచెం తగ్గించుకోండి. ఆవేశం తగ్గించుకొని నువ్వు తగ్గించుకో. ఒక్క నిమిషం అజయ్ వినండి.
అజయ్ ఒక్క నిమిషం వినండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు ఆపాదించుకొని అవతల లేదో తప్పుగా అజయ్ మాట్లాడుతున్నారు, మీరు క్రియేట్ చేయదు దయచేసి. వినండి అర్థమైందా? అజయ్ ఇక్కడ మన టాపిక్ మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్, దానికి తదుపరి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అప్రిసియేషన్కి సంబంధించి కాబట్టి ఎక్కువ అజయ్ మీరు ఎక్కువ ముందు ఆయన మాట్లాడండి. కోటేశ్వరరావు ఏం చెప్తారు విన్నాక లెట్స్ కంటిన్యూ. సార్ చెప్పండి కోటేశ్వరరావు గారు. అదే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం కామెంట్ చేస్తారో, అధికారంలో ఉన్నప్పుడు ఒక కామెంట్, అధికారంలో లేనప్పుడు ఒక కామెంట్, రాజకీయ పథకాల గురించి కావచ్చు, నాయకుల గురించి కావచ్చు. గతంలో చూసాం మనం, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా కామెంట్ చేశారు తెలీదా? అది కూడా అభూత కల్పన. లేదని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఏ విధంగా కామెంట్ చేశారో మన అందరికి కనిపిస్తున్నాయి కదా, రోజు చూపిస్తున్నాం కదా, అభూత కల్పనలు అవి. అందుకని ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పనే వాళ్ళు తప్ప మధ్యలో అడ్డుకుంటే అదే సంస్కారం కాదని అభిప్రాయం. కానీ గతంలో చేసినటువంటి కామెంట్స్ వాటన్నిటికీ ఇవన్నీ కూడా మరి అందరికీ ఉంది. అందుకే నేనేం జగన్మోహన్ రెడ్డిని నేనేం సమర్థించట్లేదు. నేను అందుకే చెప్పాను, ఎవరైనా కానీ ఈ విధంగా అవకాశవాదంతో మాట్లాడటం అనేటువంటిది రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు దానికి అతీతం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే రైట్. అజయ్ చెప్పండి, మీరేమంటారు? బుర్ర తక్కువ వాళ్ళే భోగాపురం నిర్మిస్తారని చెప్పి జగన్ చేసినటువంటి కామెంట్, ప్రస్తుతం అప్రిషియేషన్ చేస్తూ జిఎంఆర్ని అభినందించినటువంటి ఎక్స్పోస్ట్కి బేస్ చేసుకొని మీ ఉద్దేశం ఏంటి? మీరేం అర్థం చేసుకున్నారు? కళ్యాణ్ కృష్ణ గారు నేను చెప్పడం జరిగింది. గతంలో ఇదే విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి టీఆర్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు, గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఆ కంపెనీకి లెటర్ రాశాడని మాట్లాడేటువంటి పనికి మాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ. గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన కృషిని అభినందించలేని ఈ పనికిమాలిన పార్టీ ఆ రోజు దాన్ని ఒక గోడనుగా అభివర్ణించి తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లేదు ఇది రావటానికి కారణం నేనే అని చెప్పుకున్న ఈ ఇట్లాంటి పనికిమాలిన మాటలు రాష్ట్రం మీద, కూటమి పార్టీల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జల్లేటువంటి ఈ పనికిమాలిన మాట్లాడే మాటలు, ఆ సాక్షిలో వచ్చేటువంటి రాతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు కళ్యాణ్ కృష్ణ గారు. ఎందుకంటే ఈ 18 నెలల కాలంగా గతంలో 2014-19 రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేశాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే విధంగా. ఆ రోజు ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు రావడం జరిగింది, వచ్చిన వాటిని వీళ్ళు ధనదాహంతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తరిమేశారు. కియా అనుబంధ సంస్థలు అయితే కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అయితే కావచ్చు, లులు అయితే కావచ్చు, అదాని డేటా సెంటర్ అయితే కావచ్చు, అమర్ రాజా అయితే కావచ్చు, జాకీ అయితే కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు అయితే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో ఈ రాష్ట్రం నుండి కొన్ని వందల సంఖ్యలో సంస్థలు ఈ రాష్ట్రం నుండి పారిపోయినాయి. లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ కల్పన కోల్పోయారు. ఈ రాష్ట్ర ఎకానమీ సర్వనాశనం అయింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్నిటిని తాకట్టు పెట్టి చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పబ్లిసిటీ పిచ్చితో రాళ్ల మీద, పాస్ పుస్తకాల మీద, చిన్నపిల్లలకి ఇచ్చే చీకులు, బుక్స్, బెల్టుల మీద కూడా బొమ్మలు వేసుకున్న గనుడి జగన్మోహన్ రెడ్డి, అన్నా క్యాంటీన్లు మూసేసిన గనుడి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయిన ఈ దుర్మార్గుడి విధ్వంసక పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో అది పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ రోడ్లు ఎక్కడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని అరెస్ట్ చేయటాన్ని దేశ విదేశాల్లో ఉన్న అందరూ ఖండించడం జరిగింది. ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కళ్యాణ్ కృష్ణ గారు. ఈ పార్టీ ఏ విధంగా గతంలో 2019 ఎలక్షన్లో అనేక రకాల అబద్ధ ప్రచారాలతో నారాసుర రక్త చరిత్ర అని ఆ రోజు పేపర్లో ప్రచురించి ఇదే దిక్కుమాల సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రక్త మరక అంటించి ఆ రోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చారు. వచ్చిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని దాన్ని ఏ విధంగా నీరు కార్చే ప్రయత్నం చేశారు. చివరికి తన చెల్లి తన తండ్రి చంపుకుందని ఏ విధంగా అబద్ధ ప్రచారాలు చేశారు. వీళ్ళ దుర్మార్గపు సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసింది 2019-24 మధ్య, ఏ విధంగా కుటుంబంలో ఉన్న మహిళల్ని రోడ్లు కీడ్చి, ఏ విధంగా నీచ నికృష్టపు మాటలతో ఏ విధంగా వీళ్ళు తెగబడ్డారనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఈ పనికిమాలిన పార్టీకి, పనికిమాలిన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు.
ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునే పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి జరిగినా అది నా వల్లే జరిగిందని, ఈ రాష్ట్రంలో ఏ సంస్థలు వచ్చినా పెట్టుబడులు పెట్టినా అవి పూర్తవుతా ఉన్నా అవి నా వల్లే జరిగినాయి అని క్లెయిమ్ చేసుకోవడానికి సిగ్గు శర ఉండాలి ఈ వైసీపీ నాయకులకైనా జగన్మోహన్ రెడ్డి కానీ నేను సూటిగా అడుగుతా ఉన్నా. రైట్ ఈ రైట్ రాష్ట్ర అజయ్. అభివృద్ధి కోసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల మధ్యకి వచ్చి చర్చ పెడదాం రండి. ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనా 2014-19 మధ్య ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, వచ్చిన పరిశ్రమల్ని 2019-24 మధ్య వీళ్ళు ఏ విధంగా తరిమేశారు, రాష్ట్రంలో ఉన్న యువకుల జీవితాలతో వీళ్ళు ఏ విధంగా ఆటలాడారు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి ఈ రాష్ట్రంలో నకిలీ కల్తీ మధ్య అజయ్, మీరు ఆ మాట చెప్తున్నారు 960 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని. వినండి. ప్రజల మధ్యకి చర్చ పెట్టే దమ్ము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. రైట్ అజయ్, మీరు ఆ మాట చెప్తున్నారు 960 కోట్లు వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు మరి? నేను కళ్యాణ్ కృష్ణ గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంత కోటేశ్వర గారు చెప్పడం జరిగింది, ఒక ప్రభుత్వం చేసే ఏ పని అభివృద్ధినైనా కొనసాగింపు జరుగుతుందని. ఆ రోజు కొనసాగింపుగా 2023లో చంద్రబాబు నాయుడు గారు 2014 ఫిబ్రవరి చేసిన శంకుస్థాపనని అనుమతుల్ని జిఎంఆర్కి అప్పగించడాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కళ్యాణ్ కృష్ణ గారు అది ఓకే, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు గారు ఆయన హయాంలోనే 2014-19 మధ్య భోగాపురం ఎయిర్పోర్టుకి అనుమతులు రావడం జరిగింది, ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ల్యాండ్ పూలింగ్ అడ్డుకున్న గనుడు ఈ పనికిమానుడు కదా. కానీ ల్యాండ్ పూలింగ్ కి పునరావాసానికి దాదాపు 960 కోట్లు ఖర్చు చేశారు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కి నేనే అభివృద్ధికి కారణం ఏ రకంగా చెప్పుకుంటాడు సిగ్గు శరం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా అడుగుతా ఉన్నా. రైట్ రైట్ సార్, ఒక్కసారి ఒక మాట చెప్పండి. ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక డిమాండ్ తెర మీదకి తేవడం జరిగింది. బుర్ర లేని వాళ్ళే భోగాపురం కడతారనే దానికి క్షమాపణ చెప్పాలి జగన్ అంటూ ఒక స్టేట్మెంట్ ఈరోజు రిలీజ్ అయింది. ఇదే పేపర్లో ఈనాడులో బస్సు వచ్చినట్టుంది. సో దీన్ని ఎలా చూడాలి? వాళ్ళేమో 960 కోట్లు ఖర్చు చేసినట్టుగా వైసీపీ చెప్తుంది. అదే విషయాన్ని సాక్షి కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. పునరావాసం భూసేకరణ కోసం సుమారు 960 కోట్ల ఖర్చు, ఆ కృషే ఇవాళ కీలక మైలురాయి చేరేందుకు ముఖ్య కారణం అంటూ వాడి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, సాక్షి స్టేట్మెంట్. సో దాన్ని ఎలా తీసుకోవాలి? నన్ను అడుగుతున్నారా కృష్ణ గారు? అవును సార్, కోటేశ్వరరావు సార్. నేనేమంటాను వారి స్టేట్మెంట్ మనం ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా సాక్షి పత్రికలో ఏమైనా రాయొచ్చు, లేదా ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏమైనా రాయొచ్చు, లేదా మరొక పత్రికలో ఛానల్లో ఏమైనా చెప్పుకోవచ్చు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఓకే, నేనేమంటున్నానంటే ఈ భోగాపురానికి సంబంధించి అంటే ప్రతిదీ వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ తోటి ఒక వైట్ పేపర్, భోగాపురం ప్రతిపాదన ఎప్పుడు పెట్టారు, కేంద్రం ఎప్పుడు అనుమతి ఇచ్చింది, ఎప్పుడు భూసేకరణ చేశారు, ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉంటాయి కదా. వాటన్నిటిని బయట పెట్టినారండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరి మద్దతుదారులు వాళ్ళు దానికి అనుగుణంగా చెప్తారు. నేనేమంటున్నానంటే ఒక జర్నలిస్ట్గా వాస్తవాలను బయట పెట్టండి, ఒక వైట్ పేపర్ పెట్టండి. అశోక్ గజపతిరాజు గారి హయాంలో వచ్చినటువంటి పరిమితులు ఏమిటి, పర్మిషన్లు ఏమిటి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి భూసేకరణ ఎప్పుడు జరిగింది, దానికి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు, దాని మీద తయారైనటువంటి ఏదైనా ఎన్జిటి అట్లాంటి పర్మిషన్లు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఎప్పుడు వచ్చింది, ఓ టైం లైన్ ప్రకటించమనండి. ఓకే, ప్రకటిస్తే జనానికి తెలుస్తుంది కదా. వాదోపవాదాలు లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, వాటి వల్ల దుమ్మెత్తి పోసుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమి లేదు, ఎంటర్టైన్మెంట్ తప్ప. అందుకనే ఏదైనా ఇప్పుడు అది ఒకటే కాదు. ఇప్పుడు అది ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఇవాళ అసలైనటువంటి సమస్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకున్న తర్వాత దాన్ని ఆపేశారని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశాడు. అది ఇప్పుడు రాయలసీమ ప్రజలకు సంబంధించి కావచ్చు, లేదా కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్నటువంటి వివాదాలు, దానిలో ఎవరిదేముంది ఏమిటనేటువంటి విషయాలన్నీ కూడా రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 గంటల పాటు అనేక అంశాలని అసెంబ్లీలో చెప్తూ అనేక పత్రాలని అసెంబ్లీ రికార్డులకు కూడా ఇచ్చారు. అంటే వాటన్నింటినీ కూడా అసెంబ్లీ మన లైబ్రరీకి వెళ్తే మనలాంటి వాళ్ళందరం కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, లేకపోతే దానికి మంచి చెడ్డల గురించి మన అభిప్రాయాలకి మనం రావచ్చు. అందుకని ఆయన ఆ విధమైనటువంటి తీవ్ర ఆరోపణ చేసిన తర్వాత
ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ ఏమిటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ ఏమిటి? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్జిటి దాని మీద ఆంక్షలు పెట్టిన మాట వాస్తవం. ఓకే. ఎన్జిటి ఆంక్షలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని నిలిపివేశారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఈవెన్ తెలుగు గంగ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు హయాంలో అది దానికి పురుడు పోసుకొని ప్రారంభమైనటువంటి ప్రాజెక్టుకి తెలుగు గంగ మీద జరిగినటువంటి దానికి నిఖర జలాలు లేవు, మిగులు జలాలే అని వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద ఎత్తున దాన్ని ఒక వివాదాస్పదంగా ఉంచడం దగ్గర నుంచి అన్ని విషయాలు మనకు తెలుసు. అవును. కానీ ఇప్పటికీ తెలుగు గంగ ప్రాజెక్టుకి పూర్తిగా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ ఇంకా పూర్తి కాలేదు, నడుస్తూనే ఉంది క్రమంగా. ఓకే. అందుకని ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు రాలేదు కనుక పనులు ఏమన్నా ఆపేశారా? తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్ఆర్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎవరైనా కానీ ఆపలేదు. ఏదో ఒకటి పనులు చేస్తూనే ఉన్నారు. ఒక ప్రభుత్వ హయాంలో స్పీడ్ గా జరిగితే మరొక ప్రభుత్వ హయాంలో స్లోగా జరిగి ఉండొచ్చు, దాన్ని కాదని నేను. అందుకని అదే విధంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఎన్జిటి ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి దానిలో ఆపేశారు. ఆపేసిన తర్వాత మరి ఈ 2 సంవత్సరాల్లో అది ఆన్గోయింగ్, ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి. ఆ నడిచేటప్పుడు మరి పనులు పూర్తి చేసుకోకపోతే పర్మిషన్ వచ్చిన తర్వాత ఇంకా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత పర్మిషన్ వస్తుంది. ఉదాహరణకి అనుకుందాం, అప్పుడే మేము చేస్తామంటే మరి తెలుగు గంగ ప్రాజెక్టుని ఎందుకని నిర్మాణం చేశారు? అదేవిధంగా ఇతర అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్జిటి లేకపోతే ఇవన్నీ రాకముందే కొన్ని పనులు చేయటం అనేటువంటి చూస్తున్నాం. మన తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు శ్రీశైలం అదే పెద్ద వివాదం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ లేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని పనులు చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏ పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా మరి అన్ని వేల కోట్లు కొంత అతిశయక్తి ఉంటే ఉండొచ్చు. వీళ్ళు కూడా చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చెప్తాను కదా డబ్బులు దుర్వినియోగం చేశారని. అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత పనులు ఏం చేశారు అనేటువంటిది చెప్పొచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిలిచిపోయింది, అందులో ఎలాంటి సందేహం లేదు, అందరికీ తెలిసిన విషయం. అదే విషయాన్ని మంత్రి సవిత కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎన్జిటి ఆదేశంతో 2020లోనే నిలిచిపోయిన ఎత్తిపోతల పనులు అనేటువంటి కామెంట్ ఆవిడ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్. దాంతోపాటు మన మంత్రి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా ఒక కామెంట్ చేశారు, ఏపీలో రాజకీయ లబ్ధికి వైకాపా యత్నమంటారు ఆయన. ఇదే విషయానికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నేను అంటుంది అదే. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ మధ్య తెలంగాణ మధ్య ఉన్నటువంటి వివాదాలు, లేకపోతే ఎన్జిటి పర్మిషన్స్, లేదా దాని మీద ఆన్గోయింగ్ పిటిషన్ల విచారణ, అటువంటి అనుమతులు రాకుండానే ఏ ప్రాజెక్టులకి ఎంత క్యూములేటివ్ గా ఎంత ఖర్చు పెట్టారు, లేదా వర్తమాన సంవత్సరంలో ఎంత కేటాయించారు అనేటువంటి విషయాలన్నీ కూడా వైట్ పేపర్ ద్వారా మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటివి దాని మీద హరీష్ రావు ఏమి కామెంట్ చేస్తున్నారు? ఆయన సగమే చదివాడు, ఇంకో సగం చదవలేదు, పూర్తి వివరాలు చెప్పలేదని చెప్తున్నాడు. అందుకని ఆ రెండింటినీ మనకి కావాల్సింది ఎవరు? ప్రభుత్వం అఫీషియల్ గా ఒక వైట్ పేపర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుల మీద లేకపోతే ఇతరత్ర వాటి మీద వైట్ పేపర్లు పెట్టారు, మంచిదే. అది అఫీషియల్, దాన్ని ఎవరైనా సవాల్ చేయాలనుకుంటే సవాల్ చేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు ప్రాజెక్టుల మీద, తెలంగాణతో ఉన్నటువంటి వివాదాల మీద ఒక వైట్ పేపర్ పెట్టాలి. ఊరికే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే రాయలసీమ వాసులకి ఏమన్నా ఒక చుక్క నీరు వస్తుందా? రాదు కదా. కానీ ఇదే విషయానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడిగి మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం సార్. ఎందుకంటే మరో గెస్ట్ ఊహా మహంతి ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ వైజాగ్ నుంచి. అలాగే దుర్గాప్రసాద్ మన వైజాగ్ స్పెషల్ కరెస్పాండెంట్ ఉన్నారు కనుక ఈ టాపిక్కి సంబంధించి ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ హరీష్ రావు రైజ్ చేసినటువంటి జల వివాదానికి సంబంధించిన ఇష్యూ రోజు రోజుకు చిలికి గాలువాన్ అవుతుంటే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఆలస్యంగా స్పందించారనేటువంటి కామెంట్స్ వినపడుతున్నాయి. అది కరెక్టేనా? మీరేమంటారు దానికి సంబంధించి? ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పెద్దలు? ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్ పెద్దలకు ఇప్పుడు ఎందుకంటే హరీష్ రావు కామెంట్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ గానే కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. హరీష్ రావు చేసినా, లేకుంటే తర్వాత రేవంత్ రెడ్డి చేసినా, లేదా ఆ పార్టీ పెద్దలు ఎవరు చేసినా కానీ.
ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తున్నటువంటి అంశాలు నిన్న మాత్రమే లేదా మొన్న మాత్రమే చెప్పినవి కాదండి. అవును. ఆయన ఎప్పటి నుంచో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తున్నాడు. ఈ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ తో రిలేటెడ్ విషయాలు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే రేవంత్ రెడ్డి ప్రకటన తోటి హీట్ పుట్టింది అవును. అటు ఇటు రెండు రాష్ట్రాల్లో. నేను చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడి ఆపేయించాను అనేటువంటి స్టేట్మెంట్ తోటి హీట్ పుట్టింది. ఎస్. అందుకని నేనేమంటానంటే ఒక రోజు అటు ఇటు పోయేదేం లేదు. రామానాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజుల తర్వాత అయినా కానీ. ఎందుకంటే ఈ ఊరికి ఆషామాషిగా చెప్పేట్లయితే కొన్ని ఇబ్బందుల్లో పడతారు. అందుకని ఫ్యాక్ట్స్ ని జరిగినటువంటి దాన్ని అన్నిటినీ కూడా ఎట్లాగైతే సాధికారికంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటిది ఏమిటి, అదేవిధంగా కృష్ణా కమిటీ ఉంది కదా, కృష్ణా జలాల కమిటీ ఉంది, అదేవిధంగా ఎన్జిటి ముందు ఉన్నటువంటి కేసులు ఏమిటి, లేదా సిడబ్ల్యూసి ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అవి ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఈ వేటిని అంగీకరించారు, వేటిని తిరస్కరించారు అనేటువంటి. ఇప్పుడు మన అదే హరీష్ రావు గారు దీనికంటే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన ఏం చెప్పాడు, పోయిన ఏడాది జూలై చివరి వారంలోనే కేంద్ర ప్రభుత్వము 200 టీఎంసీలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, గో హెడ్ అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశాడు. అవును. దానికి ఎక్కడ ఆయన ఆధారాలు చూపించడం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేదు. నిజంగా అట్లాంటిది ఏమైనా ఉండేట్లయితే మరి ఎవరు చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి, అవును నిజమే మాకు సిడబ్ల్యూసి ఈ విధమైనటువంటి అనుమతి ఇచ్చింది అని చెప్పాలి. అందుకని మనకచర్ల విషయంలో డిపిటి దాన్ని తిప్పి పంపించారు. అదేవిధంగా ఇప్పుడు నల్లమల సాగర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని రీడిజైన్ చేసో లేకపోతే డిఫరెంట్ వర్షన్స్ తోటి చేస్తున్నారు. దీనికి అనుమతిస్తుందా లేదా? అందుకని ఈ విషయాలన్నీ కూడా రాజకీయ నాయకులు టీవీ ఛానల్స్ లో ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ దుమ్మెత్తిపోసుకోవడం, మీరే ద్రోహం చేశారు, అన్ని మీరే చేశారు, దీనివల్ల ఉపయోగం లేదు. అందుకని అసెంబ్లీ సమావేశాల నాటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీని మీద ఒక సమగ్రమైనటువంటి పేపర్ని జనానికి అర్థమయ్యే విషయాల్లో చెప్పాలండి. ఇప్పుడు సిడబ్ల్యూసీలో ఏం మాట్లాడారు, లేకపోతే సాంకేతిక పరమైన అంశాలు, ఇవన్నీ కూడా అకాడమిక్ గా నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతాయి. కానీ సామాన్య జనానికి కావాల్సింది ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుల స్టేటస్ ఏమిటి, ఎంతవరకు క్యూములేటివ్ గా ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దాంతో తర్వాత ఇంకా వాటికి ఎంత అవుతుంది, ఇప్పుడున్నటువంటి ఎస్టిమేట్స్ ప్రకారం అవి పూర్తి కావాలంటే ఎన్ని నిధులు అవసరం అవుతాయి, ఆ నిధుల్ని ఎట్లా తీసుకొస్తారు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయిస్తారా, లేకపోతే అప్పులు తీసుకొస్తారా, ఎప్పట్లాగా పూర్తి చేస్తారు, రోడ్ మ్యాప్ ఏమిటి, ఇది జనానికి కావాల్సింది. ఈ విషయాలన్నింటినీ అంటే సింప్లిఫై చేసి వాటిని జనానికి అందించే విధంగా ఉండాలి. అటు తెలంగాణ ప్రభుత్వం అనేదే చేయాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కానీ అదే చేయాలి. అందుకని అనవసరమైనటువంటి వివాదాలతోటి పక్కదారి పట్టించి కాలక్షేపం చేయడానికి చేసేటువంటి చర్చల వల్ల ఉపయోగం లేదు. నిర్దిష్టంగా నేను అందుకే చెప్తున్నా, భోగాపురం గురించి ఇప్పుడు వాళ్ళే మా హయాంలోనే వచ్చింది, అశోక్ గజపతిరాజు గారు అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని చెప్తున్నారు. నిజమా కాదా? అఫీషియల్ గా చెప్పండి, ఓ పేపర్ టైం లైన్ రిలీజ్ చేయండి. దానికి ఎవరో అజయ్ ఏమంటారు? ఇక రెండు ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అటు రేవంత్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, ఇటు భోగాపురంకి సంబంధించి గారు మీ పెద్దలకి అంటే మీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కళ్యాణ్ కృష్ణ గారు ఏదైతే వాళ్ళు కోటేశ్వరరావు గారు అడుగుతా ఉన్నారు, భోగాపురం ఎయిర్పోర్టుకి అనుమతులు ఎప్పుడు వచ్చినాయి, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఏ రోజు అనుమతులు ఇచ్చాం, ఏ రోజు దానికోసం ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాం, ఆ రోజు ఆ ల్యాండ్ పూలింగ్ అడ్డుకున్న పనికిమాలిన ఎవరు, ఆ పార్టీ ఎవరు, కేసులు ఇచ్చిన దుర్మార్గుడు ఎవరు, ఆ రోజు జిఎంఆర్కి ఇచ్చిన ఆ జిఎంఆర్ సంస్థకి ఇచ్చిన ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసింది ఎవరు, మళ్ళీ ఈ రోజు జిఎంఆర్ ని అప్రిషియేట్ చేస్తుంది ఎవరు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఇది పక్కాగా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు చెబుతాం. అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే కళ్యాణ్ కృష్ణ గారు, అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఈ రాష్ట్రంలో సంక్షేమం అందివ్వడంతో పాటు
ఈ దుర్మార్గుడు, ఈ సైకో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జల్లే ప్రతి బురదని మేము ప్రతిరోజు కడుక్కోవాల్సి వస్తుంది. ఇది ఒక దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన ఒక శని లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వాటి మీద బురద జల్లే ప్రయత్నం, లేదా వాళ్ళ క్రెడిట్ వాళ్ళు వేసుకునే ప్రయత్నం, దాన్ని మళ్ళీ మేము ప్రజలకు తిప్పి చెప్పాల్సిన పరిస్థితి. ప్రతి ప్రాజెక్టు మీద ఈ విధంగానే బురద జల్లుతా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, ఈ సైకో జగన్ రెడ్డి కానీ. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెబుతాం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఇకపోతే మీరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల మీద మాట్లాడుతా ఉన్నారు. నేనైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడిన మాటల్ని నేను సమర్థించడం, ఖండించడం నేను చేసే స్థాయి కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దానికి సమాధానం నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా అర్థమయ్యేలాగా చెప్తారనేది మీరు రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఈ రోజు ఈ వైకాపా పార్టీ ముసలి కన్నీళ్లు రాయలసీమకి నారా చంద్రబాబు నాయుడు గారి మూలాన అన్యాయం జరిగిందని ఆ మాటలు మాట్లాడే నైతిక హక్కు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? కడప వరకు నీళ్లు తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే రాయలసీమ ప్రాంతంలో ఒక సెట్ వేసి గేట్లు పెట్టి ప్రారంభోత్సవం చేసి తర్వాత వెళ్తూ సెట్ తీసుకెళ్లిపోయిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి పనికిమాలిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసే నైతిక హక్కు లేదు. ఇక మీరు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ వాళ్ళ పార్టీ బతికుంది, ప్రజల్లో ఇంకా ఉంది, మేము సర్వే అవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తుందో నారా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బతికేదానికి ప్రయత్నం చేస్తుంది కళ్యాణ్ కృష్ణ గారు. వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, వాళ్ళు ప్రభుత్వంలో ఉండడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోవాలి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పుకోవాలి. దాన్ని వదిలేసి 12 ఏళ్లు దాటిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేసే ప్రయత్నం, నారా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి అక్కడ పార్టీలు బతికే ప్రయత్నం, ఇంకా తెలంగాణ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ పనికిమాల చెందిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ బతుకంతా తెలుగుదేశం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుస్తూ బురద జల్లుతూ అబద్ధ ప్రచారాలతోనే ఆ పార్టీ బట్టగడతా ఉంది తప్ప ఈ రోజు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ రాష్ట్రానికి ఏం చేశారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నారు, ఆ రాష్ట్ర ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని మాట్లాడకుండా ప్రతి నిత్యం ఆ బీఆర్ఎస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, తెలంగాణ ప్రజలు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి ఆ పార్టీ అక్కడ బతికేదానికి ప్రయత్నాలు చేస్తుంది తప్ప వాళ్ళు చేసే ఏ మాటకి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. నీటి ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు ఈరోజు శరవేగంగా పూర్తవుతా ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయబోతా ఉన్నారు, నీరుని ఏ విధంగా మారుమూల ప్రాంతాలకు కూడా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది, చేయబోతా ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోనే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరుగుతుంది కళ్యాణ్ కృష్ణ గారు. రైట్ నెక్స్ట్ టైం డిబేట్కి మీరు ఖచ్చితంగా ఇలాంటి డీటెయిల్స్ తోటి పేపర్ తోటి వస్తారని నేనైతే ఆశిస్తున్నా. కోటేశ్వరరావు గారు కానీ నేను కానీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడిగారు దానికి సంబంధించి గూగుల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కానీ చూస్తే ద స్టేట్మెంట్ అగ్రికల్చర్ ఈజ్ వేస్ట్ ఈజ్ కాంట్రవర్షియల్ రిమార్క్ ఆఫన్ అట్రిబ్యూటెడ్ టు ఎన్ Chandrababu Naidu by political opponents. However, Mr. Naidu has consistently stated that he never used those words. It is a smear campaign by rival parties అని ఒక స్టేట్మెంట్ ఉంది. సో అది పక్కన పెడితే ప్రస్తుతం మనతో పాల్గొనడానికి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అవునండి ప్రత్యర్థి పార్టీలు చేసినటువంటి విమర్శలను మాత్రమే ఉండేది, ఆయన చేశారని లేదు. లేదనే చెప్తున్నారు. ఓకే, ఆయన ఖండించారు. బహుశా అది టెక్నాలజీ మోడరైజేషన్ లో భాగంగా టెక్నాలజీ మోడరైజేషన్ ని వ్యవసాయానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలనే భాగంగా కామెంట్ చేసినట్టుగా మనకి కొన్ని న్యూస్ పేపర్స్ క్యారీ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అంటే నేను నేషనల్ పేపర్స్ గురించి చెప్తున్నాను. సో ఇది పక్కన పెడితే ప్రస్తుతం మనతో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి మనతో ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఊహా మహంతి వచ్చున్నారు. వెల్కమ్ టు యూ మహంతి. నమస్తే సార్. హౌ ఆర్ యు ఊహా? బాగున్నాను సార్. మీకు వైకే టీవీ వీక్షకులకి ప్యానెల్లో పాల్గొనే సభ్యులకి వెరీ గుడ్ మార్నింగ్. రైట్.
రైట్. ఒక కొద్దిసేపు మీరు లైన్లో ఉండండి. మన దుర్గా ప్రసాద్ కూడా అక్కడ నుంచి లైవ్లో అక్కడ పరిస్థితిని చెప్పడానికి ఉన్నారు. తర్వాత మనం దీన్ని మీతోని మిగిలినటువంటి పెద్దలు ఉన్నారు, కోటేశ్వరరావు గారు, అదేవిధంగా అజయ్ తోటి కంటిన్యూ చేద్దాం. దుర్గా ప్రసాద్, వెల్కమ్ యూ. గుడ్ మార్నింగ్. ఎస్, ఎలా ఉంది వెదర్ అక్కడ? వెదర్ చాలా కూల్ గా ఉంది. ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేరని అనగానే మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా ఆనందంతో తబ్బిబ్బుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు ఏ విధంగా సాగాయి, ఈ 18 నెలలు ఏ విధంగా సాగాయి అన్నది క్లుప్తంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా నిన్న తేడా తెల్లని అయిపోయింది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అయింది అనగానే పూర్తిగా ఆ సాంకేతిక సమస్యలన్నీ కూడా చెక్ పెట్టినట్టే ఆ ఫ్లైట్ కి సంబంధించి టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఎటువంటి సమస్య లేదు. ఇంకా ఎయిర్పోర్ట్ పనులు చాలా ఇంకా సజావుగా సాగేందుకు ఒక చిహ్నంగా నిన్న ట్రయల్ రన్ అయితే సక్సెస్ అవ్వడం ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతగానో ఆనందపడతా ఉన్నారు. అండ్ నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అదే స్పష్టంగా చేశారు. ఎందుకంటే విమానం ల్యాండ్ అయిందంటే పూర్తిగా ఎన్నో సమస్యలు టెక్నికల్ గా సాంకేతిక పరంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒకటి 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 మనం చెక్ చేసుకొని ల్యాండ్ అయ్యామంటే మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళామంటే పూర్తిగా విమానం దిగేకి వెళ్ళేకి ఏ ఇబ్బంది లేదంటే ఒక క్లుప్తంగా మీకు సంకేతం ఇచ్చేందుకే ఇది ఒక చిహ్నం. మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా 4% పనులే ఉన్నాయి. నిన్న మేము 2 రోజులు నేను అక్కడే పూర్తి స్థాయిలో అక్కడే చూశాను కాబట్టి ఎంత స్పీడ్ గా పని అవుతుందంటే క్లుప్తంగా జర్నలిస్ట్ చాలా మంది కొంతమంది మెయిన్ స్ట్రీమింగ్ అందువల్ల ఒక తీసుకెళ్ళిన తర్వాత అందరికీ ఒక అర్థమైంది ఏంటంటే ఎంత చక్కగా పని జరుగుతున్నది మాకు క్లుప్తంగా కనిపిస్తా ఉంది. ఆ పనులు చూపించేందుకు కొంతమంది సెలెక్టెడ్ మీడియాని 2 days కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసిన తర్వాత మాకు ఒక పిక్చరైజ్ క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఎంత మంది కార్మికులు 24 hours పనిచేస్తారు అన్నది అర్థమవుతుంది. మరోవైపు నిర్ణీత కాలం ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా పుస్తకంగా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా చూస్తూ ఏ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు సామర్థ్యంతో, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నదానికి చిహ్నంగా మనం భోగాపురం ఎయిర్పోర్ట్ చూడొచ్చు. కళ్యాణ్, దుర్గా ప్రసాద్, ఒక మాట చెప్పండి. జిఎంఆర్ టీం ఏమంటుంది? గ్రంథి మల్లికార్జున్ తోటి ఏమన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వారి టీం ఏం చెప్తున్నారు? జిఎంఆర్ టీమ్ చెప్తా ఉంది ఖచ్చితంగా భారతదేశంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక చారిత్రాత్మక కట్టడంగా ఉండబోతుంది. ప్రథమంగా మన తెలుగు సంస్కృతిని కట్టుబడేలా ఇంటీరియర్ సంబంధించి కానీ అవుట్డోర్ కానీ నిర్మాణం చేపడతా ఉన్నారు. అది స్ట్రాంగ్. గతంలో విశాఖలో జరిగిన అనుభవం హుదూద్ తుఫాను ఎట్లాంటిది అయితే వచ్చిందో అట్లాంటి హెవీ విండ్ స్పీడ్ వచ్చినా, హెవీ రెయిన్ ఫాల్ వచ్చినా కూడా తట్టుకునేలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ చేసాం. ఏ విధంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంస్థాపన చేసినప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఏ విధంగా అయితే అప్పుడు డెవలప్మెంట్ చేసామో దానికి రెట్టింపుగానే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి లభించే దిశగా మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. నిర్మాణంలో కూడా మీరే చూస్తున్నారు ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నదని చెప్పి కూడా ఆయన అందరితో మాట్లాడడం జరిగింది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్న అంశం చూడవచ్చు. ఎందుకంటే జిఎంఆర్ సంస్థ ఒక ఏదో పీపీ మోడ్ లో కట్టడం కాకుండా సొంతంగా మనం ఏ విధంగా అయితే నిర్మాణం చేపడతామో ఆ తరహాలోనే నిర్మాణం చేపడుతుందని నా రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం జిఎంఆర్ అయితే చాలా చక్కగా ఆ కన్స్ట్రక్షన్ కానీ, డిజైన్ కానీ దగ్గరుండి పర్యవేక్షించడం కానీ పూర్తి స్థాయిలో ఆ సక్సెస్ రేట్ గానే కనిపిస్తా ఉంది. కళ్యాణ్, రైట్. ప్రారంభోత్సవం జూన్లో అంటున్నారు. అది ఎంతవరకు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కేవలం 4% పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది 4 నెలల్లో. ఆల్మోస్ట్ అంటే సాంకేతిక పరంగా సమస్య పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టే. ఎందుకంటే ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది అదే ఫ్లైట్ లో. సో ఓవరాల్ గా టెక్నికల్ ఇష్యూ అనేది లేదు కాబట్టి, అండ్ అవుట్డోర్ గ్రీనరీ సమస్య కావచ్చు, లేకపోతే ప్రథమంగా విశాఖ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ చేయడానికి దాని కనెక్టివిటీ అన్నదే మెయిన్ ప్రధాన కీలకం. ఈ 4% బ్యాలెన్స్ ఏంటి అన్నది కూడా ప్రధానంగా దాంట్లో ఉన్నది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ సంబంధించిన పనులన్నీ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, కానీ ప్రజలు ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఆ కనెక్టివిటీ సమస్య అనేది ప్రధాన సమస్యగా ఉంది. మరోవైపు ఇప్పుడు అనేక కంపెనీలు విశాఖపట్నం వస్తా ఉన్నప్పుడు ట్రాఫిక్ సమస్య
పెరుగుతా ఉంది. మనం ఇటీవల కూడా వార్త కూడా న్యూస్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఇప్పుడు విశాఖలో ట్రాఫిక్ పెరుగుతోంది. మరోవైపు టూరిజాన్ని కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఎక్కువ మంది ఎప్పుడు లేని చరిత్రలో లేని విధంగా ప్రతిరోజు విశాఖకి ఇప్పుడు 80,000 నుంచి 90,000 మంది పర్యాటకులు, రెగ్యులర్ పర్యాటకులు వస్తున్నారు. గతంలో సీజన్ పర్యాటకులు ఉండేవారు, పొంగల్ కానీ, హాలిడేస్ కానీ, లేదా క్రిస్మస్ టైంలో. ఇప్పుడు సీజనల్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా టూరిస్టులు వస్తున్నామంటే ఏ విధంగా టూరిజం అభివృద్ధి చెందేందుకు ప్రణాళిక చేస్తున్నారో ఒక చిహ్నంగా చూడొచ్చు. మరోవైపు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దానికి ఆల్టర్నేటివ్ 2 వేస్ పర్యవేక్షణ జరుగుతుంది. ఒకటి భీమిలి బీచ్ రోడ్డు, మరోవైపు హైవే నుంచి ఆనందపురం నుంచి. ఈ నేపథ్యంలో ఈ 4% బ్యాలెన్స్ అనేది కూడా ఈ కనెక్టివిటీ సంబంధించి ఇది కానీ పూర్తి అయిపోతే ఆల్మోస్ట్ జూన్ నాటికి పూర్తి స్థాయిలో ప్యాసింజర్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ జూన్ నుంచి 3 నెలలు ట్రయల్ నిర్వహిస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో డొమెస్టిక్ కానీ, ఇంటర్నేషనల్ సంబంధించి కానీ ఫ్లైట్ ప్యాసింజర్స్ రెగ్యులర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, దుర్గాప్రసాద్, ఇప్పుడు ఏదైతే ఈ దూరాభారం ఉందో, ఈ దూరాభారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం నుండి మీరు ఫ్లైట్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళేటువంటి ఛాన్సెస్ తోటి ప్రయాణం దూరం పెరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పెరుగుతారా ప్యాసింజర్స్, తగ్గుతారా? ముందు ముందు ఎలా ఉండబోతుంది? లైక్ శంషాబాద్కి వెళ్ళాలంటే దాదాపు 2-3 గంటలు హైదరాబాద్ నుంచి పోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడికి వైజాగ్ నుంచి వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది? వైజాగ్ నుండి ఆల్మోస్ట్ 55 కిలోమీటర్లు. కళ్యాణ్, ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే విశాఖ సిటీ నుంచి, కాంప్లెక్స్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలంటే ఆల్మోస్ట్ 1 గంట 40 నిమిషాలు పడతాం. కానీ అటు గాజువాక నుంచి కానీ, అనకాపల్లి నుంచి కానీ ప్యాసింజర్స్ రావాలంటే ఆల్మోస్ట్ 2.5 hours పైన పట్టే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ మార్గాలని ఆల్రెడీ దానికి ఒక మ్యాపింగ్ ఉంది. ఆనందపురం కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇట్లాంటి ప్లానింగ్ ఉంది. కానీ ఫ్లైఓవర్స్ అనేది ఇంకా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మెట్రో రైలే చాలా ఉపయోగకరంగా ఉండబోతుందని చెప్పి కూడా ప్రణాళిక చేస్తున్నారు. అంటే త్వరితగిన ముందు 6-way లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎమర్జెన్సీకి సంబంధించి ముందు ప్యాసింజర్స్ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటీవలే గడ్కరీ గారితో కూడా మాట్లాడి జరిగింది చెప్పి కూడా నిన్నే రామ్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. 6-way లైన్ త్వరితగిన ఈ 6 నెలల్లో పూర్తి చేయాలని ఒక ప్రణాళిక చేస్తున్నారు. ఈ 6 నెలల లోపు ప్యాసింజర్ కనెక్టివిటీ రోడ్డు మార్గం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ డబుల్ డెక్కర్ తరహాలో మెట్రో రైలు ప్రణాళిక కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతానికైతే చాలా ఇబ్బందికరంగానే ఉంటది. ఎందుకంటే లాంగ్ కానీ లేకపోతే రెండో వైపు ఇప్పుడున్న ప్రస్తుత ఎయిర్పోర్ట్, విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సిటీ పరిధిలోనే ఉంది, సిటీకి దగ్గరలో ఉంది. అందరికి కూడా అది కనెక్టివిటీకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే సిటీ నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి 55 కిలోమీటర్ల దూరం కానీ, లాంగ్ జర్నీ కానీ ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భవిష్యత్తు వచ్చేటప్పటికి ఎన్ని రకాల ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రథమంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎయిర్పోర్ట్ అయితే నైట్ ల్యాండింగ్ సమస్య అనేది ప్రధాన కీలకం. నైట్ ల్యాండింగ్ అన్నది చాలా ఇబ్బందికర పరిస్థితి. నైట్ టైం ల్యాండింగ్ లేదు. సో ఇది ఇప్పుడు వచ్చిన భోగాపురం ఇంటర్నేషనల్ వచ్చేటప్పుడు అయితే నైట్ టైం ల్యాండింగ్ కూడా సమస్య లేదు. కాబట్టి భవిష్యత్ అంతా ఇదే ఉండబోతుంది. అనేక కంపెనీలు రాబోతున్నాయి. గూగుల్ లాంటి, లేకపోతే సిటీ లాంటి అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ఐటీ సెక్టర్ కూడా భీమిలి కారిడార్ లో రాబోతుంది. సో భీమిలికి, విజయనగరంకి మధ్యలో ఈ భోగాపురం ప్రాంతం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత నివాసులు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ పరంగా అనేక కంపెనీలు దిగ్గజాలు విశాఖ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ట్రావెలింగ్ ఇంటర్నేషనల్ సంబంధించి విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఎక్కువగా డొమెస్టిక్ ప్రయాణం చేసేవారు కానీ ఈ ప్రాంతం అంతా అనువైన ప్రాంతం. కానీ కనెక్టివిటీ ప్రాంతం అనేది చాలా ప్రధాన సమస్య ప్రస్తుతానికి. వైపు ట్రాఫిక్ సమస్య కావచ్చు, మరోవైపు కనెక్టివిటీ సమస్య ప్రధానంగా ఉంది. ఈ రెండు కానీ అధిగమిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఉంటే లోకల్స్ తోటి మాట్లాడించడానికి ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి తర్వాత మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాం, ఒక 10 నిమిషాల్లో. లేకుంటే యూ కెన్ క్విట్, నో వరీస్. ఊహ చెప్పండి, మీరు ఆ ప్రాంతవాసి, ఆ ప్రాంతంలో చాలా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి మీరు సర్వీస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్తో మీకు కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్ సోషల్ యాక్టివిస్ట్తో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి. సో ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు ఊతమివ్వబోతుంది? ఎలాంటి అవకాశాలు అక్కడ పెరగబోతున్నాయి? ఉత్తరాంధ్రకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక తలమానికంగా ఇప్పుడు ఉందండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే చాలా వెనుకబడిన ప్రాంతాలతో కూడింది. ఈ విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఎక్కువ రూరల్ బెల్ట్ కానీ, ట్రైబల్ ఏరియాస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే ఈ ట్రైబల్స్ గానీ, రూరల్ ఏరియాలో గానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఈ ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లి, వలసలు వెళ్లి, అక్కడ ఏవో చాలా కష్టాలు పడి పనులు చేసి, ఆ డబ్బులు చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు ఇప్పుడొస్తాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో గానీ, కంపెనీస్‌లో గానీ, షాప్స్‌లో గానీ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఎన్నో ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్‌లో ఉద్యోగ అవకాశాల కోసం సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకి వాళ్ళని తరలిస్తున్నారు. ఓకే. ఉద్యోగ అవకాశాల పేరుతో వేరే వేరే అనివార్య జాబ్స్ కోసం ఏంటో అలాంటి వాటికి తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల ట్రైబల్స్ కూడా మంచి ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇప్పుడు వాళ్ళకి మనం ఈ గవర్నమెంట్ గానీ, కంపెనీస్ గానీ వాళ్ళకి హాస్పిటాలిటీ దీంట్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్ ఇస్తే మనకి ఉద్యోగ అవకాశాలు చాలా పెరగడం వల్ల చాలా అభివృద్ధి కానీ చెందుతారు. ఇక్కడ ఒక ట్రైబల్ ఏరియాస్ చిన్న కూడా చాలా ఇక్కడ ఒక అభివృద్ధి చిన్న చెందుతాయి. డౌట్ని ఇందాక మన అనలిస్ట్ కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారు ఆయన ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళే అక్కడికి వెళ్తారు కదా, పెరగడం అనేది ఎంత మాత్రం ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇస్ దర్ ఎనీ ఛాన్స్ మోర్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఛాన్సెస్ ఉన్నాయండి పెరిగే అవకాశాలు. ఎందుకంటే విశాఖపట్నమే కాదండి, ఉత్తరాంధ్ర చుట్టుపక్కల ప్రాంతాలు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. అందరూ కూడా వెళ్లి పనిచేస్తారు. ఎందుకంటే ఇది 2200 ఎకరాలతో కూడిన విమానాశ్రయం. అంటే ఎన్నో షాప్స్ ఉంటాయి, చాలా మంది స్టాఫ్ అవసరం అవుతారు, మనుషులు అవసరం అవుతారు. వీళ్ళందరూ కూడా ఓన్లీ విశాఖపట్నం నుంచే వెళ్ళాలంటే సరిపోరండి. చుట్టుపక్కల ఉత్తరాంధ్ర కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఒరిస్సా వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయండి. ఓకే, రైట్ అండి. మీరు దీనివల్ల ఈ వెనకబడిన ప్రాంతాలన్నిటి కూడా అభివృద్ధి చెందుతాయి. ఎకనామిక్ గా, హాస్పిటాలిటీ. ఇంతవరకు విశాఖపట్నం ఏంటంటే ఇంత మంచి బీచ్ ఉండి కూడా టూరిజం గా ఏం డెవలప్ అవ్వలేదు. ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవడం, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేకపోవడం, టూరిజం లో చూసుకున్నా కూడా విశాఖపట్నము, ఈ విజయనగరం ఇవన్నీ కూడా అనేక గుళ్ళు ఉన్నా లేకపోతే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నా కూడా వెనకబడడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడం వల్ల కూడా పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెందుతుందండి. రైట్ అండి. వాటర్ క్యానాన్ జరిగి ఏదైతే స్పెషల్ ఫ్లైట్ రావడం జరిగిందో, బహుశా మీరు కూడా లైవ్లో చూసిండొచ్చు. ఏమనిపించింది మీరు ఎగ్జాక్ట్గా వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేనే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో ఉప్పొంగిపోయారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి మా లైఫ్ లో. అందరూ చాలా మంది నుంచి నేను వింటుంది ఏంటంటే అది ఇస్రోలో ర్యాకెట్ వెళ్ళినట్టు ఫీల్ అయినట్టు కనపడుతుంది. ఎందుకని అంత ఎందుకంత అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఉత్తరాంధ్రకి ఇంత డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఏది కూడా జరగలేదు. ఈ భోగాపురం విమానాశ్రయం తప్ప. ఈ విమానాశ్రయంతో మా ఉత్తరాంధ్ర ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందుతుందండి. ఎందుకంటే ఇక్కడ మంచిగా ఇంటర్నేషనల్ హోటల్స్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మేము ఏమైతే ఇన్ని రోజులు ఫైట్ చేసామో, మాకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, వెనకబాటుతనం ఉన్నది, మాకు అభివృద్ధి జరగట్లేదని, వీటన్నిటిని కూడా ఈ భోగాపురం విమానాశ్రయం అనేది వీటన్నిటి అవసరాలను కూడా తీర్చేస్తుందండి. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అందరితో పాటు ప్రపంచంలో. రైట్. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నేతలు పక్కన పెట్టి ఎగ్జాక్ట్గా మీరు మాట్లాడినటువంటి జనాలు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ? అవునండి. మా ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ గానీ, ప్రజలు గానీ, మేము పనిచేస్తున్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. మాకు ఇంకా మంచి రోజులు వచ్చాయి, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మా ఫ్యామిలీస్ బాగుపడతాయి, మా ఊర్లు బాగుపడుతుంది, మేము మంచి అభివృద్ధి చెందుతాము, మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, మా పిల్లలు మంచి స్థాయిలో వస్తారనే అందరూ అంటున్నారండి, ప్రతి ఒక్కరు కూడా. రైట్ అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి మీరు పనిచేస్తున్నటువంటి ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి ట్రైబల్స్ని, జిఎంఆర్ కూడా మంచి సోషల్ యాక్టివిస్ట్, ఆయనకు సంబంధించినటువంటి అనేక ఇవి ఉన్నాయి సో ఆర్గనైజేషన్స్. సో వాళ్ళతోటి ఏమైనా మాట్లాడి సంస్థలు కూడా
చెప్పండి. తప్పకుండా అండి. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. జీఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా అనేక సీఎస్ఆర్ యాక్టివిటీస్ ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారండి. దాంతో పాటు మన ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నం, వైజాగ్, శ్రీకాకుళంలో కూడా వాళ్ళు ఈ మళ్ళీ సీఎస్ఆర్ యాక్టివిటీస్ అన్ని మళ్ళీ కొంచెం ఎక్కువగా పుంజుకొని మొదలుపెట్టి అనేక సంస్థలు వాళ్ళకి సీఎస్ఆర్ యాక్టివిటీస్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఈ ట్రైబల్ రూరల్ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కి మనం ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మనకి జిఎంఆర్ సంస్థకి, ఎయిర్పోర్ట్ కి, ఈ ప్రభుత్వానికి, ప్రజలకే ఉపయోగం కాదండి. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఊర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కూడా వాళ్ళ తరాలు కూడా అభివృద్ధి చెందుతాయండి. రైట్. దానికి సంబంధించి ఏమన్నా జిఎంఆర్ టీమ్ తోటి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టారా? మొదలు పెట్టే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కనీసం ఆల్రెడీ మొదలు పెట్టామండి. మేము ఆల్రెడీ మొదలు పెట్టామండి, అప్రోచ్ అయ్యాము. తప్పకుండా మేము జిఎంఆర్ సంస్థతోనే కదా అనేక కంపెనీ సిఎస్ఆర్లతో మేము ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికి ఇస్తామండి మా ఉత్తరాంధ్రలో. ఎందుకంటే అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఇప్పుడు వాళ్ళకి పొందాలి అంటే ఈ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటేనే అవకాశాలు పొందగలరు. రైట్ అండి. మీ టీం అందరినీ ఎప్పుడైనా తీసుకెళ్ళి ఒకసారి చూపించే మార్గం ఉందా, పూర్తయ్యే లోపల కానీ పూర్తయినాక కానీ? ఎవరైతే ట్రైబల్స్కి మీరు ఏదైతే సర్వీస్ చేస్తున్నారో ఆ ట్రైబల్ పీపుల్ అందరినీ ఒకసారి తీసుకెళ్ళండి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళని డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేయించే ప్రయత్నం చేయండి. అప్పుడు కనీసం జిఎంఆర్, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ట్రైనింగ్స్ ఏమన్నా ఇస్తారేమో ఆశిద్దాం. దానికి వైకే టీవీ కూడా మీతో కలిసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఊహా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఊహా. థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. కోటేశ్వరరావు సార్, వెల్కమ్ బ్యాక్ సార్. ఇక్కడ ఊహా తీసుకొచ్చినటువంటివి కానీ మన దుర్గాప్రసాద్ చెప్తున్న వాటికి సంబంధించి కొన్ని మనం పాయింట్స్ని మనం వీ హ్యావ్ టు డిస్కస్. కళ్యాణ్ కృష్ణ గారు, అజయ్ చెప్పండి. మీకు ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట్లాడడం జరిగింది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఎప్పుడు పర్మిషన్స్ వచ్చినాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియాలని చెప్పి నాకు కోటేశ్వరరావు ఒక మాట అంటున్నారు. నేను ఇప్పుడు మీకు నేను ఒక వాట్సాప్ చేయడం జరిగింది ఒక డాక్యుమెంట్. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు ఇచ్చింది అనే నేను ఒక డాక్యుమెంట్ ఇప్పుడు మీకు నేను పంపించాను. ఒక్కసారి అది మీ పీసీఆర్ ని మన ఛానల్లో ప్లే చేయమని చెప్పండి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. తప్పకుండా. ఎప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి క్లియరెన్స్ వచ్చినాయి, ఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం ఏ పార్టీ నాటకాలు ఆడుతుంది. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నేనే కారణం అంటూ సిగ్గుమాలిన ప్రచారం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. కళ్యాణ్ కృష్ణ గారు, ఓకే రైట్. మీకు 2 డాక్యుమెంట్లు పంపించాను. కళ్యాణ్ కృష్ణ గారు, మీకు నేను 2 డాక్యుమెంట్లు పంపించాను. ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా అబద్ధ ప్రచారాలు చేసింది ఒక పోస్ట్ ఉంది. ఒకసారి ఆ పోస్ట్ ను కూడా మీ పీసీఆర్ చెప్పి ప్లే చేయమనండి. రెండవది ఒక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్, అది కూడా పంపించా, అది కూడా ప్లే చేయండి. రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఎప్పుడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి, ఏ పార్టీ ఏ నాయకుడు ఈ రాష్ట్రం నాశనానికి పనిచేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. కళ్యాణ్ కృష్ణ గారు, ఓకే రైట్ అండి. రైట్. పీసీఆర్ అయితే తీసుకోండి, మీకు కొన్ని షేర్ చేయడం జరిగింది, ఒకసారి ప్లే చేయండి. దాని ముందర మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సార్ కోటేశ్వరరావు సార్, కనెక్టివిటీకి సంబంధించి ఇందాక కూడా మనం అనుకున్నాం. అయితే నిన్న 2 రోజుల క్రితం కూడా దుర్గాప్రసాద్ ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం టెరిఫిక్ ట్రాఫిక్ అనేటువంటి కోణంలో ఒక వార్త, అక్కడ లోకల్ ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక వస్తే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్కి సంబంధించి భోగాపురంకి వెళ్ళడానికి రావడానికి మధ్య వ్యత్యాసం అంటే టైమ్ బీయింగ్ ఎంతవరకు ఇబ్బందులు కలిగించేటువంటి ఛాన్స్ ఉంది? దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు పెట్టుకున్నటువంటి జూన్ టైం సరిపోతుందా? ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు మీరే చెప్పారు, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పడుతున్నటువంటి సమయం గురించి. అవును. హైదరాబాద్ నుంచి శంషాబాద్కి 35-40 కిలోమీటర్లు డెఫినెట్ గా ఉంటాయి. ఓకే. మరి 55 కిలోమీటర్లు భోగాపురం ఉన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా అంతే ఉంటాయి కదా. అవును. ఇప్పుడు ఇక్కడ శంషాబాద్, హైదరాబాద్ నుంచి శంషాబాద్కి వెళ్ళాలంటే 1000 రూపాయలు క్యాబ్కి చేస్తున్నారు బుక్ చేసుకున్నప్పుడు. మరి 35-40 కిలోమీటర్లకి 1000 రూపాయలు అంటే మరి 55 కిలోమీటర్లకి విశాఖపట్నం నుంచి ఎంత ఛార్జ్ చేస్తారో మనం ఊహించుకోవాల్సిందే. అందుకని ప్రయాణికుల మీద అదనపు భారం మాట
వాస్తవం. నేను ముందే చెప్పాను ఆ విషయం. ప్రయాణికుల మీద అదనపు భారం పడుతుంది. సమయం కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి సరే 6 నెలలు కాకపోతే ఏడాది, ఏడాది కాకపోతే 2 నెలల్లో అయినా కనెక్టివిటీ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ చేస్తే ప్రయాణ సమయం కొంచెం తగ్గుతుంది. ట్రాఫిక్ జామ్స్ అవి. కానీ భారం అయితే అదే భారం పడుతుంది. అందువల్ల ఇప్పుడు అంతంత భారాలు పెట్టుకొని సామాన్యులు విమానాలు ఎక్కుతారా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇప్పుడు మన మేడం ఊహ గారు అనేక ఊహల్లో ఉన్నారు. ఆవిడ మంచిదే, అదేం మనం ఏం తప్పుపట్టలేము. ఇప్పుడు గిరిజనులు కూడా తీసుకొచ్చి విమానాశ్రయంలో ఉపాధి కల్పిస్తామంటున్నారు. మరి అలా ఎట్లయితే మరి కడప విమానాశ్రయంలో లేదా ఓరకల్ విమానాశ్రయంలో, విజయవాడ విమానాశ్రయంలో లేదా శంషాబాద్ విమానాశ్రయంలో మరి ఇక్కడ కూడా గిరిజనులు ఉన్నారు కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఎవరి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. అంటే యాక్చువల్గా సామాన్య జనం కూడా అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఊహ వర్క్ చేస్తుంది కంప్లీట్గా గిరిజనులకు సంబంధించినటువంటి వర్క్ గిరిజనులు చేస్తున్నారు. ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఉన్నారు. సో శంషాబాద్ లో గిరిజనులు లేరండి. శంషాబాద్ లో గిరిజనులు లేరు ఆ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతాల్లో. ఓకే, ఒక్క నిమిషం ఈ రాష్ట్రంలో ఆ కాదండి, ప్రాంతానికి అంటే సంబంధించిన వాళ్ళు పర్టికులర్గా ఆ ప్రాంతం ఏ విధంగా వెయిట్ అజయ్ మీరు పెద్దగా అంటే కాదు మీరు ఆగండి కళ్యాణ్ కృష్ణ గారు. మీరు ఒక్క ఆగాలి. నిమిషం మీరు ఇచ్చిన దానికి వస్తాం, మీరు ఇచ్చింది మాట్లాడదాం, అక్కడికి వెళ్దాం. అంటే ఇక్కడ సార్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఉపాధి కలుగుతుంది, ఈ కుటుంబ నాకు తెలిసి ఆవిడ వైజాగ్ కూడా కాదండి, విజయనగరం వాసి అనుకుంటాను. ఏ విధంగా వస్తుంది ఆ ప్రాంత వ్యక్తి చెప్పినా కూడా శ్రీకాకుళం మన్యం జిల్లాలో నచ్చుతుంది. జగన్మోహన్ రెడ్డి చేతి నచ్చుతుందా? దాదాపుగా ఒక్క నిమిషం వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఆవిడ అక్కడ ట్రైబల్స్కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. సో ఆవిడ ఏ పార్టీ కాదు కనుక ఆవిడని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ని అక్కడ లోకల్ వ్యక్తిగా, ఉత్తరాంధ్ర వ్యక్తిగా మాత్రం ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, సార్ కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంటిన్యూ. ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న వ్యక్తి చెప్పినా కూడా కోటేశ్వరరావు గారికి నచ్చడం లేదు. కోటేశ్వరరావు గారు రియాలిటీ మాట్లాడి మాత్రం వినపడతాయి అనుకుంటా. వ్యక్తులు అభివృద్ధి తప్పండి. కోటేశ్వరరావు గారు వినండి, అజయ్ స్వాగతించంగా కోటేశ్వరరావు గారికి వినండి అజయ్ కొంచెం అజయ్ ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారికి జగన్ అయిన ఒకటే, బాబు గారు అయిన ఒకటే. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ థింగ్. అది నాకు తెలుసు కాబట్టి ఆయన అనలిస్ట్ గా పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పాము మేము, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతగా మిమ్మల్ని కళ్యాణ కృష్ణ గారు మిమ్మల్ని నేను మాట్లాడలేదు, మీరు డిఫెండ్ చేయొద్దు కోటేశ్వరరావు గారిని. లేదు ఆయన ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉన్నాడు. ఆ ప్రాంత వ్యక్తులు అభివృద్ధి చెందుతుందని చెబుతున్నా ఆయన నచ్చటం లేదు. దాన్ని నేను ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాను. ఎందుకో చెప్పనండి, వారిని పూర్తి చేయనండి. ఒక్క నిమిషం అజయ్ తప్పమ్మా తప్పు. అజయ్ ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం. సార్ని పూర్తిగా మాట్లాడించాక మనం మాట్లాడదాం. సార్ అడిగిన దానికి అంటే ఆ ఊహకి సంబంధించిన కాదు ఆ ప్రాంత వ్యక్తి చెబుతా ఉంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తున్నాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కి రోడ్లు కనెక్టివిటీ పెరుగుతాయి. రైట్ అండి. ట్రాఫిక్ సమస్యకి సంబంధించి ఏం చెప్తున్నారు మీరు ఇప్పటిదాకా? కాదు అజయ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ట్రాఫిక్ కి సంబంధించి మీరేం చెప్తారు ఇప్పుడు? ఒక్క నిమిషం, మీరు ట్రాఫిక్ కి సంబంధించి మీరేం చెప్తారు? ట్రాఫిక్ పెరుగుతుందని చెప్తున్నాడు దుర్గాప్రసాద్. మరి అదే ఫ్రేమ్ లో చెప్తున్నారు. ఏ ట్రాఫిక్ పెరుగుతుందండి అక్కడ ఏదైతే వైజాగ్ లో నిత్యం మీ డెవలప్మెంట్ లో భాగంగానే టూరిజం పెరిగింది. వినండి దుర్గాప్రసాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల అభివృద్ధి చెందిందా లేదా అక్కడ ఉన్న ప్రజలు, సామాన్య ప్రజలు ఏంటంటే నాకు అర్థం కాదు. సామాన్య ప్రజలు ఫ్లైట్ ఎక్కి అవకాశం కోల్పోతారు అంటే ఎయిర్పోర్ట్ లో ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కన కట్టరండి. దానికి కనెక్టివిటీ ఉంటుంది, దానికి సంబంధించిన రోడ్లు వేయడం జరుగుతుంది. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టడం మూలన హైదరాబాద్ లో ప్రాంత ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? లేదు కదా. నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దు. మాట్లాడండి కోటేశ్వరరావు గారిని, లెట్ హిమ్ షేర్ హిస్ ఒపీనియన్. ఓకే ప్లీజ్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టినందువల్ల జనం ఇబ్బంది పడతారని నేను మాట్లాడలేదు. మరి ఉద్రేకం తగ్గించుకొని ఏం మాట్లాడుతున్నాను ఏమిటనేటువంటిది ఎవరైనా ఉండాలి. భోగాపురం వల్ల ఇబ్బంది పడతారని, సామాన్య ఇబ్బందులు పడతారని నేను ఎక్కడ చెప్పాను?
ఏం మాట్లాడుతున్నారు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. సామాన్యుల ఏం మాట్లాడుతున్నారు మీరు సామాన్యులకు భారం ఏం పెరుగుతా ఉంది. మాట్లాడుతున్నారు మీరు నేను మీతో సామాన్యులకి చెప్పాను నేను హైదరాబాద్లోనే నేను 1000 రూపాయలు భోగాపురం వస్తుంది. సామాన్య జనం ఇబ్బంది భోగాపురం పడతారని ఎంత నేను ఉందని చెప్పాను మాట్లాడింది మీరేగా కోటేశ్వరరావు గారు. ఎందుకు మాట్లాడతారు మీరు ఒక్క నిమిషం అజయ్ కూల్. అజయ్ ఉండండి, సార్ని చెప్పనండి. సార్ చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. నేను భోగాపురం వల్ల సామాన్యులు ఇబ్బంది పెడతారనే మాట నేను మాట్లాడలేదు. ఓకే, ఆయన ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడితే దానికి నేను ట్రైబల్కి మిగిలిన ఎయిర్పోర్ట్లు ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తారని ఆశపడుతున్నారు అనేటువంటి మాట మీరు చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ. మరి ఆమె చెప్పారు అదే కదా, ఇక అవును. ట్రైబల్స్ అంతా ఇక్కడ వచ్చి పని చేస్తారు, దుబాయ్కో వాటికో వీటికో వెళ్ళాల్సిన పని లేదని చెప్తున్నారు. అవును. అది ఊహ. ఆ ఊహల్లో ఉన్నారని చెప్పాను నేను. ఊహల్లో ఉన్నారని చెప్పడం అన్పార్లమెంటరీ వర్డ్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఓకే, దాన్ని ఆమె చెప్పారు కనుక కోటేశ్వరరావు ఆమె దాన్ని చెప్పారు కనుక వెటకారం అన్నింటిని అంటారు. ఆ ప్రాంత అంగీకరించాలంటే వ్యక్తి, ఆ అదే ప్రాంత అదే వ్యక్తి వాళ్ళ చెప్తుంటే అభిప్రాయం దాన్ని అది. వెటకారం అంటారు. మీరు చేసేది వెటకారం వెటకారం. ఏంటి వెటకారం ఏంటి వెటకారం ఏంటి వెటకారం ఏంటి మీరు అనుకుంటే మీకు వెటకారం. చేసేది వెటకారం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి చెప్పారు. చేసేది మరి వెటకారం. చంద్రబాబు నాయుడు గారు ఆ వచ్చినాయా? ప్రాంత వ్యక్తి మాట్లాడు, ఆ ప్రాంత అభివృద్ధి ఉందో ఆ ప్రాంత మరి వ్యక్తి ఏం చెప్తుంటే మాట మీరు ఏం మీరు మాట ఆ చెప్పారు? ఊహల్లో ఉన్నారు, ఎవరి ఊహల్లో ఊహల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరి ఊహల్లో వాళ్ళు ఉన్నారు. తప్పే ఉంది. ఎవరు ఊహల్లో వాళ్ళు లేరు. ఊహల్లో ఉన్నారు. రైట్. కోటేశ్వర గారు, భజన చేయాలా? కోటేశ్వర గారు, మీకు ఉత్తరాంధ్ర భజన చేయాలా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం చాలా హెల్ప్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో మాజీ ఎవరి వైసీఎం అభిప్రాయం వాళ్ళు చెప్పారండి. అవును. వాళ్ళు ఊహల్లో ఉన్నారని నేను అభిప్రాయం నేను చెప్తున్నాను. ఓకే ఓకే వాస్తవం తెలుస్తుంది. నేను అందుకే చెప్తున్నా. ఆ ప్రాంతం వాళ్ళు చెప్పారు కనుక ఇక అదే పరిమాణం. అదే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. ఏమొచ్చింది? ఓకే అధికారం పోయింది. ఓకే మీరు ఎక్కడ ఉన్నారండి కోటేశ్వరరావు అందుకని గారు? దేనికి అదే ఉండాలంటున్నాను నేను. ఎక్కువ ఊహలు కనుక కల్పిస్తే హైప్ కనుక చేస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని నిరూపించాం. ఆ రోజు అవి నాపండి. వైఎస్ఆర్సీపీ ఒక్క నిమిషం అజయ్ మాట్లాడండి. బాబు వస్తే జాబ్ వస్తుందని నిరూపించాం. అజయ్ ఒక్క నిమిషం ఏం మాట్లాడండి. నిరూపించారు? అధికారం పోయింది. జాబ్ వస్తే అధికారం ఎందుకు తీసేస్తారు మీకు? 2019లో అధికారం ఎందుకు పోయిందండి? జాబులు ఇస్తే అన్ని ఇస్తే అభివృద్ధి చేస్తే ఏం మాట్లాడతారు? ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పని వాళ్ళు తప్ప అవును, ఈ విధంగా నోరేసుకొని పడిపోతే నేను ఆ అంతకంటే ఎక్కువ నోరేసుకొని స్వాతంత్రం మీకు ఉంది పడిపోతాను సార్, నేను. ప్లీజ్ గో హెడ్ చెప్పండి, పర్లేదు. ఇప్పుడు నాకు కూడా నోరు ఎక్కువగానే ఉంది. నేను కూడా ఉద్యమాల్లో పనిచేసి వచ్చినటువంటి వాడిని. ఎస్ ఇట్లా మాట్లాడితే నన్ను ఇలాంటి వాళ్ళతో నన్ను ఎప్పుడు డిస్కషన్ పిలవకండి మీరు. షూర్ సార్, నేను చెప్పేది వినాలి. చెప్పండి ఏదన్నా ఉంటే డిఫరెంట్ ఒపీనియన్ చెప్పాలి. తప్పకుండా ఈ విధంగా ఇతర పార్టీలతోటి మాట్లాడినట్టుగా నోరేసుకొని పడిపోతే ఇక్కడ ఎవడు చేతులు ముడిచి కూర్చోలేరు. రైట్ సార్, కూల్, సారీ ప్లీజ్. తెలియకుండా ఎవరు లేరు, ఏమి తెలియకుండా. రైట్ సార్, కానీ ఇప్పుడు ట్రాఫిక్ కి రాజకీయ సంబంధించి పార్టీలతోటి దెబ్బలాడినట్టుగా నాతో దెబ్బలాడితే నేనైతే సిద్ధం కాదు. కళ్యాణ్ కృష్ణ గారు చెప్తున్నాను, నేను yes, sir, పిలవద్దు yes, sir. ఇలాంటి Sorry. వాళ్ళతోటి. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఇక్కడ నా కొన్ని అభిప్రాయం నేను చెప్తాను. తప్పకుండా ఆమె ఊహల్లో ఉన్నారని చెప్పాను నేను. ఓకే unparliamentary మేము యాక్సెప్ట్ వాగా? చేశాం సార్, మేము యాక్సెప్ట్ ఆ చేశాం, ప్రాంతం- ప్లీజ్ గో హెడ్. ఆ ప్రాంతానికి చెందిన కనుక ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసి దాన్ని ప్రమాణికంగా తీసుకోవాలా? ఓకే శంషాబాద్ చుట్టూతో అక్కడ ట్రైబల్స్ లేరా? అన్ని తండాలే ఉన్నాయి, వచ్చి చూసుకోమానండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూతో ఉన్నటువంటి తండాలు అన్ని తండాలే. ఊరికి ఒక తండా 2 తండాలు ఉంటాయి. ఎంతమంది తండాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు? ఏం మాట్లాడతారు? ఓకే రైట్ సార్ చెప్పండి. గిరిజనులు లేరంట. పర్టికులర్లీ శంషాబాద్ చుట్టుపక్కల గిరిజనులు లేరంట. సార్ ఒక్క నిమిషం, వాళ్ళు చెప్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు దానికి సంబంధించి ఒక్క నిమిషం. అజయ్ మీకు గతంలో కూడా చెప్పాను. అజయ్ మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది, జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అదే మొట్టమొదటి పేజీలో జర్నలిజంలో నేర్పేటువంటి విద్య. మీకు అసలు ప్రతిపక్షమే లేదు, మీకు ప్రతిపక్షమే లేదని మీరే చెప్తున్నారు. సో కనీసం మమ్మల్ని ప్రతిపక్ష పాత్ర పోషించనివ్వండి, ఏదైనా తప్పులుంటే మీరు సరి చేసుకోండి. రైట్ సార్, ఒక్కసారి ప్రతిపక్ష పాత్ర అంటే జరుగుతున్న వాటిలో ఇంకా ఎట్లా జరగాలి, ఏ విధంగా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అక్కడికే వెళ్తున్నాం. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రతి దాంట్లో సూదులు పెట్టి వినండి కూర్చోబెడతాం. అజయ్, ప్రతి దాంట్లో సూదులు పెట్టి కూర్చోబెడతాం మనం చేయకూడదు. మాట్లాడుతుంది ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, దానికి ఇచ్చేటువంటి సజెషన్స్ సూచనల గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ హిమ్ కంప్లీట్. సార్ ప్లీజ్ సార్, మనకి ట్రాఫిక్కి సంబంధించి అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే
జూన్లోకి ఆల్మోస్ట్ ప్రారంభం అవ్వచ్చు అనేటువంటి మాట మంత్రి స్పష్టంగా అధికారికంగా చెప్పారు. సో జూన్లో ప్రారంభం అవ్వాలంటే ఈ 5-6 నెలలు, 5 నెలలు 4 నెలలు పాటులో ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దారి ఏర్పాటు, రోడ్డు ఏర్పాటుకి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది వీళ్ళు? మీ సజెషన్స్ ఏంటి? ఆ ఫ్లైఓవర్స్ నిర్మించేటువంటి వాళ్ళు చెప్పాలి, లేకపోతే దానికి ప్లాన్ చేసినటువంటి వాళ్ళు చెప్పాలి. ఓకే, నేనేమంటున్నారంటే 6 నెలలు కాదు, సంవత్సరం పెట్టినా నాకేం అభ్యంతరం లేదు, ఎవరికేం అభ్యంతరం లేదు. కాదు సార్. ఇప్పుడు వరకు నడుస్తున్నది ఇంకొక సంవత్సరం అంటే తర్వాత ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ మేజర్, అందుకంటే ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి దుర్గా ప్రసాద్, ఇందాక మన స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ 2 పాయింట్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ టూరిజం పెరుగుతుంది, అదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, అంటే ఐ మీన్ దానికి సంబంధించి ఇక్కడ టూరిజం అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తుందో అది రీచ్ అవుతుంది, అంతకుముందు కన్నా పెరిగింది. సో ట్రాఫిక్ కూడా పెరుగుతుంది అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. సో మంచిదే. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడ. పెరిగితే మంచిదే, ఎవరు కాదన్నారు? ఎప్పుడు విశాఖపట్నానికి సముద్రం వాళ్ళ కొత్తగా ఏమి రాలేదుగా, చంద్రబాబు నాయుడు గారు రావటం తోటి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారుగా. కానీ టూరిజం పెరిగితే గూగుల్ లాంటి ప్రాజెక్టులు వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న మధ్య ఒక TCS కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి ఫుట్ఫాల్ పెరిగింది అనేటువంటి మాట అని చెప్తున్నారు. మంచిదేనండి, పెరగాలి, ఇంకా పెరగాలంటున్నాను సో నేను. అలా ట్రాఫిక్ ఆ పరిస్థితిలో ట్రాఫిక్, లోకల్ ట్రాఫిక్ ఇందాక అంకెలు కూడా చెప్పడం జరిగింది, 70 to 80,000 పెరిగింది. ఉత్తరాంధ్రని అనేక ప్రాంతాలని నిర్లక్ష్యం చేశారు గతంలో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా ఇతర రాష్ట్రంలో కావచ్చు, నా విమర్శ అది. ఓకే, ఇవాళ సముద్రం కొత్తగా రాలేదు కదా. ఓకే, టూరిజానికి మరి గతంలోనే అవకాశాలు ఉన్నాయి, పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. ఓకే, అందుకని మంచిదే, రావాల్సిందే, నేను కాదట్లా. నేనేమంటానంటే హైప్ చేయొద్దు అంటున్నాను. హైప్ చేస్తే ఏమవుతుందో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి పరాభవం జరిగిందో, అంతకుముందు హైప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో, ఇవన్నీ కూడా హైప్ చేయొద్దు. హైప్ చేసేట్లయితే ఆ హైప్లోనే ఇబ్బంది పడతారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొకటి హాస్పిటాలిటీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఊహ. సో అలాంటి హాస్పిటాలిటీ వాటిల్లో ట్రైనింగ్ ఇచ్చి ట్రైబల్స్ లాంటి వాళ్ళని తీసుకెళ్తే ఛాన్సెస్ ఉంది అనేది ఆవిడ ఒపీనియన్గా మనకు అక్కడ కనపడుతుంది. సో అలాంటి ఛాన్సెస్ ఏం లేవంటారా? యాక్చువల్గా నేను అందుకే చెప్తున్నా, హాస్పిటాలిటీ ఇప్పుడు విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎంతమంది గిరిజనులకి ట్రైనింగ్ ఇచ్చారు? ఏమయ్యాది ఇప్పటి వరకు? ఎందుకు ఇవ్వలేదు? ఓకే, కొత్తగా భోగాపురంలోనే ఇస్తారా? ఓకే, వాస్తవాల గురించి మాట్లాడుకోవాలండి మనం, ఊహల గురించి కాదు. ఓకే. ఊహ అంటే ఆమె పేరు ఊహని కాదు నేను అనేది, ఓకే, వాస్తవాలు. ఇప్పుడు మరి అనేక స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఎంతమంది గిరిజనులకి అవకాశం ఇచ్చారు చెప్పండి? ఓకే, లెక్కలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? అందుకని నేనే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అతిశయోక్తులు చెప్పొద్దు అనేదే నేను చెప్తున్నా. అది కూడా మేము భరించలేము, వెళ్ళలేము. రైట్ రైట్, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నాను. అజయ్ ఉండండి. అజయ్ ఒక్క నిమిషం. రైట్ సార్, కోటేశ్వర గారు ఇప్పుడు ఇందాక అజయ్ కొన్ని క్లిప్స్ పంపించారు, మనం ఒక్కసారి ఆ క్లిప్స్ చూద్దాం, తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి ప్లే చేస్తారా శివ? ఇది ఎప్పటిది? October 5th, 2015. పెద్ద పెద్ద నగరాల్లోని విమానాశ్రయాలన్నీ 1000-2000 ఎకరాల్లో కొలువు తీరితే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒకేసారి 5000 ఎకరాలు అని, మరొకసారి 15,000 ఎకరాలని భూములు లాక్కునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ట్వీట్కి సంబంధించినటువంటి క్లిప్ ఇది. అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవ్వడం జరిగింది. చికాగో 6,525 ఎకరాలు, లండన్ 3,000 ఎకరాలు, మియామి 3,350 ఎకరాలు, సింగపూర్ 3,250 ఎకరాలు, న్యూయార్క్ 3,812 ఎకరాలు. అదే దేశీయ విమానాశ్రయాలకు సంబంధించి ఢిల్లీ 5,220 ఎకరాలు, చెన్నై 1,400 ఎకరాలు, గోవా 1,424 ఎకరాలు, అహ్మదాబాద్ 929 ఎకరాలు మాత్రమే, హైదరాబాద్ శంషాబాద్కి సంబంధించినటువంటి 5,495 ఎకరాలు. సో శంషాబాద్ స్థాయిలో బహుశా ఏమన్నా ఇక్కడ కడుతున్నారేమో మనకు తెలియాలి. సెకండ్ క్లిప్ ఒక్కసారి ఇవ్వండి. రైట్, మేనేజింగ్ డైరెక్టర్ కొద్దిగా జూమ్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్
ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధించిన క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ థాయిల్ భోగాపురం డిస్టిక్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ బై ఎంఎస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. ఇది ఎప్పుడు వచ్చింది? 14 ఆగస్టు 2017లో వచ్చిందండి. ఓకే, ఇది అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. కొద్ది కిందకి వెళ్ళండి. దిస్ ఈజ్ యాజ్ రిఫరెన్స్ టు యువర్ ఒపీనియన్ ఆన్లైన్ ప్రపోజల్ ఎన్విరాన్మెంట్ ద ప్రపోజల్ ఫర్ ద గ్రాంట్ ప్రాజెక్ట్ విత్ డెవలప్మెంట్. రైట్, థ్యాంక్ యూ. సార్ అజయ్ చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? కళ్యాణ్ కృష్ణ గారు, ఏదైతే వైసీపీ పెట్టిన ట్వీట్ ఉందో అఫీషియల్ పేజ్ లో పెట్టిన అది పోస్ట్ అది. అంటే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ మీద వైసీపీ ఏ విధమైన అబద్ధ ప్రచారం చేసింది ఆ రోజు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందుతుంటే దానికి కారణం ఏమని చెబుతున్నారు? సిగ్గు లేకుండా. ఇప్పుడు చెప్పండి కళ్యాణ్ కృష్ణ గారు, ఇప్పుడు చెప్పాలి వైసీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 2017లో వస్తే నేను అనుమతులు తెచ్చాను, భోగాపురం అభివృద్ధికి నేనే కారణం అంటే ఏ విధంగా చెప్పుకుంటాడు కళ్యాణ్ కృష్ణ గారు? జగన్మోహన్ రెడ్డి పనికి మాలనాడు. అట్లాంటి పనికి మాలనాడు ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది మేధావులు ఏ విధంగా సమర్థిస్తారు నాకు అర్థం కాదు కళ్యాణ్ కృష్ణ గారు. ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టేదానికి ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే ఆ రోజు ఆ విధంగా అడ్డుపడి కేసులు వేయించి ఈ రోజు అభివృద్ధికి నేనే కారణం అంటాడు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 2017లో వచ్చిందంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు పనిచేయబట్టే కదా క్లియరెన్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారని దానికి అర్థం అవుతుంది కదా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి అందరికి అర్థమవుతుంది. ఈ పనికి మాల పార్టీ బురద చల్లుతా ఉంటే ప్రతిరోజు మేము కడుక్కుంటా ఉన్నాం. ప్రతిరోజు లెక్కలు చూపించాలి, ప్రతిదానికి సాక్ష్యాలంటే ఈ ప్రభుత్వం పరిపాలించాలా, అభివృద్ధి చేయాలా, సంక్షేమం అందించాలా, నిరుద్యోగ ఉద్యోగ కల్పన చేయాలా, లేక ఈ పనికి మాల చల్లే ప్రతి బురదని కడుక్కుంటూ పోవాలా? ఇన్ని కోట్ల మంది ఎన్నుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఖండించిన ఇక్కడ ఒక మాట చెప్పండి, మీరు ఇచ్చిన దాంట్లోనే ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఓటేసి మమ్మల్ని గెలిపించారో ఆ ప్రజలకు మేము జవాబుదారీతనంగా ఉన్నాం. రోజు 2020 సార్వత్రిక ఎన్నికలు చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెబుతాం. వైట్ పేపర్ ప్రతి దాని మీద రిలీజ్ చేస్తాం. కానీ ఈ విధంగా ప్రతి దాని మీద బుర్ర జల్లే ప్రయత్నాన్ని ఏమనాలి కళ్యాణ్ కృష్ణ గారు? రైట్ ఇక్కడ దీనికి సంబంధించి ఒక మాట అడుగుతా, మీరు చెప్పండి. సరే, వైసీపీ కామెంటే తీసుకుందాం, వైసీపీ ఇచ్చిన పోస్టర్నే తీసుకుంటే ఇతర దేశాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల కన్నా కానీ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎందుకు ఎక్కువ కావాల్సి వచ్చింది అనేది దాని గురించి చెప్పండి. అంటే భవిష్యత్తు ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే అవసరాల రీత్యా ఆ రోజు ఏ విధమైన రేట్లు ఉంటాయి, ఆ రోజు ప్రజలు అనుకూలిస్తారా లేదా అని భవిష్యత్తు ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆయన ఈ రోజు కోసమో, ఈ 5 సంవత్సరాల కోసమో, ఈ 10 సంవత్సరాల కోసం పనిచేసే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర భవిష్యత్తు తరతరాలకు అది ఏ విధంగా ఉపయోగపడాలి, ఆ రోజు దానికి సంబంధించిన ఆలోచన ఆయన ఈ రోజే చేసి ఆ రోజు ఎంత మేరకు భూమి అవసరం అవుతుందో కూడా ఈ రోజే తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ చేసిన భూమిని నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచుకోవటం లేదు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో సొంతగా ప్రైవేటు వ్యక్తులకి ఏమైనా దాన్ని అప్పచెప్పలేదు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎక్స్టెన్షన్ కి సంబంధించి ఇంతవరకు పేమెంట్స్ కూడా అందినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ టైంలో కూడా వాళ్ళు చాలాసార్లు తిరగడం జరిగింది. మరి దానికి ఏమంటారు మీరు? అంటే ఎక్స్టెన్షన్ చేయడం వల్ల జరిగిందా, చేయకపోవడం జరిగింది? అదే చెప్తున్నాం కళ్యాణ్ కృష్ణ గారు. రేపొద్దున ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇదే విధమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఆలోచించి భవిష్యత్ తరాల కోసం ఈ రోజే ఆ విధమైన ల్యాండ్ పూలింగ్ వెళ్తా ఉన్నారు. ప్రజల్ని ఒప్పించి ప్రజల సమర్థతతో ప్రజల ఇష్టంతో చేస్తున్న అభివృద్ధి ఇదంతా. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం చేసే ప్రతి పని భవిష్యత్ తరాల ఆలోచన చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ రోజు కోసం పనిచేయడం లేదు, భవిష్యత్ తరాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఇదే మాటలు మాట్లాడారు. ఊరు చివర ఎట్లాంటి ఒక బిల్డింగ్ కడుతున్నాడు, ఇది దేనికి మనకు వస్తుంది, ఇక్కడ అన్ని అడవులు చెట్లు ఉన్నాయని. ఈ రోజు హైటెక్ సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మాదాపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు కళ్యాణ్ కృష్ణ గారు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ ఒకంటి సార్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వర గారు ఈరోజు మీ ఒపీనియన్ చాలా ఇచ్చారు. ఒక ఒపీనియన్ ఫైనల్గా గవర్నమెంట్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏమైనా ఉందా? ఓకే, కంక్లూడ్ ఉన్నారు సార్. కోటేశ్వర సార్, ఫైనల్గా మనం క్లోజ్ చేసే ముందర మీరు ఇచ్చేటువంటి ఒక పాత్ ఏంటి, సజెషన్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? నార్మల్ సజెషన్స్. పారదర్శకంగా వ్యవహరించాలి. ఓకే, వివాదాస్పదమైనటువంటి అంశాలు తెర మీదకు వచ్చినప్పుడు జనానికి అర్థమయ్యేటువంటి రీతిలో
శ్వేతపత్రాల లేదా మరొక పత్రమా లేకపోతే ఏ పత్రం అనేటువంటిది రంగు పత్రాల లేకపోతే ఇంకొక పత్రం అనేటువంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. జనానికి అర్థమయ్యేటువంటి రీతిలో పారదర్శకంగా ఉండాలి ఓకే, అనేది నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్. రెండోది హైప్ చేయడం లేదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. అవును, అవును. నేను హైప్ చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, దాన్ని అంగీకరిస్తారా లేదనేటువంటి వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేటినప్పుడు హైప్ అనేటువంటిది అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. అంతకుముందు 5 సంవత్సరాల్లో అవును. దీనివల్ల ఏమి జనానికి కానీ ఇప్పుడు ఏమి లేదు. కూటమి ప్రభుత్వం మీద రీసెంట్గా వచ్చినటువంటి ఏదన్నా కామెంట్స్ ఉన్నాయంటే వారు చేస్తుందని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అనేటువంటివి కూడా మనం వినడం జరిగింది, డిబేట్లు కూడా జరిగినాయి. అది ఒక అభిప్రాయం. యా, చేస్తున్నది చెప్పుకోలేకపోవడం అనేటువంటి ఒక అభిప్రాయం గతంలో చూసాం మనం. అదే ఒక అభిప్రాయం ఉందని చెప్తున్నాను నేను కూడా. అదే కొన్ని పత్రికలు ఉన్నాయి గతంలో కూడా. పత్రికలు ఏమి రాశాయంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, అధికారులే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి అవును, మొత్తం నెపం మొత్తాన్ని వైఫల్యాన్ని అంతటిని కూడా అధికారుల మీద రాసినటువంటి కథనాలన్నీ కూడా మనం చూసాం ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అందుకని ఇప్పుడు కూడా అటువంటిదే. అందుకని ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటది. మేము చేసింది చెప్పుకోలేకపోతున్నామంటే చేసింది ఎందుకు చెప్పుకోలేరు? చేసింది చెప్పుకోవచ్చు, తప్పేముంది? రైట్. చెప్పుకోలేకపోతున్నాం అనేటువంటిది అది బోగస్. చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళకు వాళ్ళు అనట్లేదు. అది బోగస్. ఓకే, అది బోగస్ అంటున్నా. సార్ ఇప్పుడు 18 నెలల్లో పూర్తి చేసాం కాదు సార్, 18 నెలల్లో పూర్తి చేసాం చెప్పుకోవడం అనేది కరెక్ట్ కదా? చెప్పుకోండి తప్పులేదు, కానీ చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నాం అనేటువంటిది మోసం. ఓకే, నేను చెప్తుంది అది. ఓకే, అంటే వాళ్ళైతే అనలేదు కానీ కాదు సార్, ఇక్కడ వాళ్ళెవరు అలా ఒప్పుకోరు కూడా ఆ మాట. అంటే చేసింది చెప్పుకోలేదన్న ఒప్పుకోరు, చేయలేదన్న ఒప్పుకోరు కనుక నేను అనేది ఏంటంటే ఇది ఒక కామెంట్. మీరు అన్నట్టుగా కొంత అభిప్రాయం వినపడింది కనపడుతుంది కనుక దానికి సంబంధించి మేము అంటే వాళ్ళు హైప్ అనే దాని గురించి మాట్లాడారు. నేను కాదంటలా, వెన్ కంపేర్ టు వైసీపీ గవర్నమెంట్, ఏమంటారు? వెన్ కంపేర్ టు వైసీపీ గవర్నమెంట్ డ్యూరేషన్, ఏ టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్తో వాళ్ళు ఎలా హైప్ తెచ్చుకోగలిగారు, వీళ్ళు హైప్ తెచ్చుకోలేదు అనేటువంటి కామెంట్ గురించి మాత్రం మాట్లాడి. అందుకనే వాళ్ళు ఏం చేశారు చెప్పుకుంటే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండో సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది కనుక ఆ బడ్జెట్ తీర్తెన్నులు కేటాయింపులు అవన్నీ చూసిన తర్వాత ఇప్పటి వరకు అయితే హైప్ పెట్టుబడుల గురించి హైప్ చేస్తున్నారు. అదేవిధంగా వాస్తవ రూపం దాల్చిన ఏమిటనేటువంటిది అప్పుడే వెంటనే ఏదో వాస్తవ రూపం దాల్స్తే నేను కూడా చెప్పను. కానీ గతంలో 2014-19లో హైప్ చేశారు, ఒక్క వరలా పడ్డారు. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయడం తప్ప ముందుగానే అది విఫలం అవుతుంది లేకపోతే సఫలం అవుతుంది ఆ విధమైనటువంటి కామెంట్స్ నేను చేయదలుచుకోలేదు. చూద్దాం ఫలితాలు ఏమొస్తాయి ఏమిటనేటువంటిది. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా బడ్జెట్ ఏ విధంగా రూపొందిస్తున్నారు ఏమిటనేటువంటిది రేపు బడ్జెట్ వస్తుంది కనుక ఆ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ in the lengthy debate. Thank you. Keep watching YK TV. Signing off, this is your Kalyan Krishna. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel